మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి, ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా స్వరూపానికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి పరమ గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా మనం ఒక్కొక్క మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ గొప్ప ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈరోజు ఆ గొప్ప జ్ఞానాన్ని అందించడానికి భక్తవత్సలం గారు నెల్లూరు నుంచి సార్ జాయిన్ అయినారు మన జూమ్ సెషన్ లోకి. సార్ ని సాధారణంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి మా ధన్యవాదాలు. ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పితామ పత్రిజీ గారికి, మేడమ్మ గారికి, వాళ్ళ పిల్లలకి ఆత్మ ప్రణామాలు, అనంతకోటి ధన్యవాదాలు. అందరికీ దివి నుంచి భూమి దిగి వచ్చినటువంటి ఆత్మస్వరూపాలకి ఆత్మాభివందనాలు. ఈరోజు మనము ధర్మము మోక్షము, మనము ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో జన్మల్లో అనేక కర్మలు చేస్తూ ఆ కర్మల్లో సంతోషం, ఆనందం, ప్రశాంతత, తర్వాత ఆ క్రమంలో మనకు 350 జన్మలు తీసుకున్న తర్వాత ధ్యానం అనే ఒక మాట వినటం, ధ్యానానికి రావడం, ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 50 జన్మలు జరుగుతాయని మనం పెద్ద భద్రజీ గారు చెప్పారు. సో ఈరోజు మానసిక ఆందోళనకి, అనారోగ్యాలకి, శారీరక అనారోగ్యాలకి కారణం కర్మలు. కర్మలు అంటే ఏంటి? కర్మ, పని. ఏం పని? మనం ఏం చేస్తే ఆ పని ఫలితం అవి వస్తాయని చాలా మందికి కూడా కర్మలు కర్మ సిద్ధాంతం ఉండాలని తెలియదు చాలా మందికి. అందుకని వాళ్ళు ఏం కాదు, ఇది ఒక జన్మే, మనం ఏమేమి చేసుకోవచ్చు అనే భావనలో ఉండిపోతున్నారు. నేను చాలా మంది డిస్కస్ చేసినప్పుడు కర్మ సిద్ధాంతమా, అది ఎట్లా ఉంటుంది? తెలియదు. తెలియకే అజ్ఞానంతో ఉన్నారు. అది తెలిసే వాళ్ళు తెలియచేయాల్సిన వాళ్ళ బాధ్యత తెలిసిన వాళ్ళుగా మనకు కూడా ఉంది కాబట్టి అక్కడక్కడ క్లాసులు చెప్పుకుంటాం. మేడం గారు కూడా ఆ, ఆ, చేస్తూ ఉన్నారు. మేడం యొక్క ధర్మం ప్రకారం మనకు శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ ఉన్నాయి. సో శరీరం అనేక జన్మలు తీసుకుంటుంది, ఆడగా తీసుకుంటుంది, మగగా తీసుకుంటుంది, అన్ని రకాల జన్మలు, అన్ని కులాల్లో జన్మ తీసుకుంటే, అన్ని మతాల్లో జన్మ తీసుకుంటుంది, ఉన్నోడుగా జన్మ తీసుకుంటే, లేనోడుగా జన్మ తీసుకుంటుంది, రాజుగా తీసుకుంటుంది, సేవకుడిగా తీసుకుంటుంది. మహావీరుడైతే నేను సేవకుడిగా ఉంటాను అంటాడు. నేను సేవకుడిగా ఉంటాను, నేను వాళ్ళ చేత దండింపబడుతూ ఉంటాను, నాకు అది ఇష్టం అంటాడు. అంటే పైలోకాల్లో ఇవన్నీ అంత గొప్పగా ఉంటాయన్నమాట. ఇక్కడే మనకు కష్టాలు, నష్టాలు, బాధల్లాగా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఎలా ఉంటుందంటే పైలోకాలకి ఇక్కడ తేడా మన యొక్క కర్మలు. అందుకనే రజో సాత్విక గుణాల్లో మనం కర్మలు చేస్తూ 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 పైలోకాలకు వెళ్ళిన తర్వాత అజ్ఞానంతో ఉన్నప్పుడు నేను చాలా ఆ, సరిగా లేను, మళ్ళీ కొత్త జన్మ తీసుకొని నేను అందరికీ ఇది ధ్యానము జ్ఞానము ఇస్తాను అని మళ్ళీ మన జన్మ తీసుకొని వస్తాం. వచ్చి మళ్ళీ మాయలో పడిపోతాం, అజ్ఞానంలో పడిపోతాం. కానీ పెద్దవాళ్ళు కూడా, జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా సరిగా అర్థం చేసుకోలేకపోవడం కూడా జరుగుతుంది. మనం ఎవరు తప్పు పట్టడం లేదు, కానీ ధ్యానము వచ్చినా కూడా సరిగా దాన్ని అర్థం చేసుకోలేకపోవటం. ఈరోజు భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మత గ్రంథాలు ఆ ఆ ఆత్మస్వరూపాలు చెప్పినటువంటి జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఈ కింద వాళ్ళకి చెప్పడం రావడం వల్ల అందుకని ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. మతం అంటే మత్తు. ఈ ఘర్షణలు ఎందుకు ఉంటున్నాయి? హిందువులకు కానీ, ముస్లింకి, తర్వాత క్రిస్టియన్స్కి, వీళ్ళందరికీ ఎందుకు ఘర్షణ ఉంటాయంటే వాళ్ళు చెప్పినటువంటి ఆ అనుభవాలని మనం జ్ఞానంగా తీసుకుంటున్నా కానీ అంతగా సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఎవరు చేసుకుంటారంటే అర్థం సరిగా ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ధ్యానం చేయలేని అర్థం చేసుకోలేరు. అందుకని ఓషి ఏమంటాడంటే మనము నడుస్తున్న శవాలు అంటాడు మనల్ని. ఎందుకంటే ఒక సరైన మాట చెప్పినప్పుడు అది అర్థం చేసుకోలేక ఆ చాలా వరకు అజ్ఞానంతోనే ఉంటారు. కాబట్టి ఇది నడుస్తున్న శవాలు. నడుస్తూనే అంటే నిద్రపోతూనే పిల్లలు కంటారు, నిద్రపోతూనే ఉద్యోగాలు చేస్తుంటారు, నిద్రపోతూనే చనిపోతూ ఉంటారు అని ఓషో గారు చెప్పారు. అంటే ఇక్కడ ఏంది? శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. మనం పైలోకాలకు చెందినటువంటి ఆత్మస్వరూపం అనే విషయము
మనకి 350 జన్మలు 450 జన్మలు కూడా అంటే యావరేజ్ తెలియదు. తెలియపోవటం వల్ల ఏమవుతుంది, ఎన్నో కర్మలు చేస్తుంటాం. మనకు 6 చక్రాలు, ఏడవ స్థితి. అంటే 3 చక్రాల్లో మనము మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రంలో అశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే అశుభమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. తర్వాత 3 చక్రాల్లో ఏం మాట్లాడతాము, శుభమైన మాటలు మాట్లాడతాం. కానీ నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలా, నేను ఆత్మని, నేను నేను శుద్ధ చైతన్యాన్ని అని మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆజ్ఞా చక్రము సహస్ర స్థితిలో సత్యమైన మాటలు మాట్లాడతాం. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనం సత్యమైన మాటలు మాట్లాడుతున్నామా, మంచి మాటలు మాట్లాడుతున్నావా, అశుద్ధమైన మాట్లాడుతున్నావా అనేది ఒకటి తెలుసుకోవాలి. అంటే ముక్తి కావాలంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటంటే ఇహ పరలోకాల్లో ఇహ పరలోకాల్లో నువ్వు చేసే పని వల్ల నీకు ఆనందము, సంతోషము, ప్రశాంతత వస్తే దాన్ని ధర్మము అంటారు. ఇహ పరలోకాలు అంటే ఇహ అంటే భూమి మీద, పరలోకాల్లో కూడా నువ్వు ఈ భూమి మీద చేసినటువంటి పని వల్ల అక్కడ ఆనందం, సంతోషం, ప్రశాంతత వచ్చిందంటే అది సరైనటువంటి ధర్మము. అంటే ఉదాహరణకి కుటుంబం ఉంది, కుటుంబంలో సంఘం ఉంది. ఈ కుటుంబంలో ఒక వ్యక్తి తీసుకుందాం. ఆ వ్యక్తి ఆ, సరైన ఆహారం అంటే ఒక ఉద్యోగం వచ్చింది, లేదా వ్యవసాయం చేస్తున్నాడు, లేదా వ్యాపారం చేస్తున్నాడు, లేదా కూలిగా ఉన్నాడు, లేదా మేస్త్రిగా ఉన్నాడు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ధర్మం అంటే కూడా తెలియదు. అందుకని భిక్షాధికారులు ధర్మం చేయండి బాబు అంటారు. ఏంది అడుక్కోవటం, డబ్బులు ఇవన్నీ అడగాలి కదా, ధర్మం చేయండి ఏంది అని అని ఎవరికి రాదు. ఇప్పుడు మనం వింటున్న వాళ్ళ వస్తుంది ఆ ఆలోచన కూడా. ధర్మం చేయండి అంటే ఏంటి, అయ్యా నీ పని నువ్వు చెయ్యి, ధర్మం వేస్తావా నువ్వు ఫలితం పొందు, ధర్మం వేయవా ఓకే, నో ప్రాబ్లం, ఆ ఫలితం కూడా నీకే వస్తుంది అని అంటే ఇక్కడ అలా అట్లా ప్రతి క్షణం మనం ఈ ఆత్మస్వరూపాలు ఎరుక పరుస్తూనే ఉంటాయి. కానీ మనం అజ్ఞానం ఉండటం వల్ల ఆ ఎరుక పరిచే విషయాన్ని మనం గుర్తించలేని స్థితిలో మనం ఉన్నాము. ధ్యానము వచ్చిన తర్వాత ముక్కులోనే గాలి ముక్తికి దారి అనే విషయం తెలియదు. తలంపులన్నీ కట్టి పెట్టే అని ఎవరంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు, అన్నమాచార్యులు. అవన్నీ కూడా ఇప్పుడు వచ్చేదాకా ఏదో ఒక పదాలు వాడుతున్నారే అనే కానీ దాని యొక్క నిగూఢమైన అర్థము తెలియదు. తెలిసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు మనం ఈ జన్మ తీసుకోవడం ఎంత అద్భుతం అనే విషయము మనకు ధ్యానానికి వచ్చేదాకా కూడా తెలియదు. ప్రతి దాన్ని మనం నెగిటివ్ థాట్స్ చేస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం, వాదిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ అద్భుతమైన మానవ జన్మ ఇది అనే విషయము తెలుసుకోలేక. ఎప్పుడు తెలుస్తుంది, పైన జ్ఞానం ఆత్మస్వరూపం ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళు చెప్పడం వల్లే తెలుస్తుంది కానీ మామూలుగా తెలియదు ఇది. సో ఇక్కడ మనము ఈ ధర్మంలో ఉంటున్నామా లేదా, సపోజ్ కూలి పని చేస్తున్నాడు ఒక ఆయన. ఆ కూలి పని చేసినప్పుడు యజమాని ఉన్నా లేకపోయినా, నా ధర్మం నేను చేయాల్సిన ధర్మం ఇదిగో ఈ 10 నుంచి ఈ 5 దాకా లేదా ఈ 9 నుంచి 6 దాకా నేను శ్రద్ధగా చేస్తాను అనే భావనలో ఉన్నట్లు, ఎందుకబ్బా నాకు ఈ బతుకు అని తిట్టుకుంటానే చేస్తారు. ఎవరైనా నేను గమనిస్తుంది, నేను ఈ మధ్య చేసింది ఏంటంటే ఇదే గమనించడమే. సరే ఉద్యోగంలో నిరుద్యోగంగా ఉన్నాడు, నిరుద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను నేను అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తా, కొంతమంది పని చేపిస్తుంటా వాళ్ళ చేత. వాళ్ళు ఉద్యోగం రానప్పుడు ఒక విధంగా, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా అంటున్నారు, తిట్టుకుంటూ కూర్చుంటున్నారు. నేను ఇంకేం అనలేక, సరే వాళ్ళ స్థితులు బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు, మనకి ఎందుకు లేని మనం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మటుకు, అయ్యా బాబు నీకు ఎంత వస్తుందో, నీకు ఉద్యోగం రాక చాలా మంది అక్కడ అల్లాడుతున్నారు, నీకు వచ్చింది దాన్ని గౌరవించుడు నేర్చుకో, అది ఏ జాబ్ అయినా సరే. పై అధికారులు తిడుతూ ఉంటారు అంటే అజ్ఞానమే. సో ఈ పాజిటివ్గా ఉంటున్నాం. నేను కూడా ఫస్ట్ నుంచి పాజిటివే, ఎప్పుడు కూడా ఎవరిని నెగిటివ్గా తిట్టింది ఏం లేదు. మన బై బర్త్ అట్లా వచ్చిందేమో, ఎందుకంటే గర్జనల సంస్కారం వాసనల వల్ల. అందుకని మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ మాస్టర్స్ మనం సేవ్ చేస్తానే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. సో ధర్మం, నా ధర్మం నేను నిర్వహించుకుంటా. నేను డేట్ ఆఫ్ బర్త్లు చేస్తున్నప్పుడు ఈ మధ్య వద్దని చెప్పాను మాస్టర్ తహసీల్దార్ గారికి. ఏమంటే విపరీతంగా మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలి సార్ అని వస్తున్నారు, డెత్ సర్టిఫికేట్ కావాలని వస్తున్నారు. ఏమంటే నేనే ఊరికి డబ్బులే తీసుకుని 10 పైసలు. అందరూ బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు,
మాకు అంటే ఎక్కడ చనిపోతే అక్కడ ఇస్తారు డెత్ సర్టిఫికేట్ యాక్చువల్‌గా. బర్త్ ఎక్కడ పుట్టింటే అక్కడ ఇయ్యాల. కానీ వాళ్ళందరూ గూడా వచ్చేయటం నేను ఇది కరెక్ట్ గాదు. వాళ్ళు మనం డబ్బులు తీసుకోవట్లేదు లేదు గాబట్టి వస్తున్నారు. ఇది కరెక్ట్ గాని తాగుదారని చెప్తే వేరే వాళ్ళకిచ్చారు. వాళ్ళు సరే వాళ్ళ సమస్య అది మనకు. మనం ఫ్రీ అయిపోయాం అక్కడ. అంటే ఇక్కడ మన ధర్మం ఏంటి? మన సాలరీ తీసుకుంటున్నాం. వాళ్ళ కాడ డబ్బులెందుకు తీసుకోవాలా? వాళ్ళకి సర్విస్ చేయాలని మనం ఉంది. అందుకని చాలా మంది ఫ్రెండ్స్ గూడా తయారయ్యారు మనకు. ఎంత హ్యాపీ అసలు చాలా హ్యాపీ అది. ఎందుకంటే మనం వితౌట్ టేకింగ్ మనీ మనం గాని సర్విస్ చేస్తే భలే హ్యాపీగా ఉంటది. అది చాలా గౌరవంగా చూస్తారు గూడా. సో, అది నా ధర్మం. అంటే నువ్వు ధర్మంలో ఉన్నప్పుడు ప్రకృతి కూడా పులకిస్తుంది. కూలివాడు గావచ్చు, తర్వాత వ్యవసాయదారుడు గావచ్చు, తర్వాత ఉద్యోగస్తుడు గావచ్చు, వ్యాపారస్తుడు గావచ్చు, ఈళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మం ప్రకారం ఉంటే ధర్మో రక్షిత రక్షితః అంటే నీ పని నువ్వు చేస్తున్నప్పుడు ప్రకృతిని గమనిస్తుంటుంది. పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి. ఇతనికి ఏది కావాలో అది ఇవ్వబడుతుంది పిల్లల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా. కంపల్సరీ ఆ విషయం ఆ జ్ఞానము లేదు. కామెంట్లు చేస్తూ ఉంటారు. అసూయ పడుతూ ఉంటారు. అహంకారంతో ఉంటారు. ఇయన్నీ దాటాలి. ఇయన్నీ దాటాలంటే ఈ మనస్సు అనేది ఉంది గదా! ఆ మనసు ఆ మనసే గదా! ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే, చెప్పుకుంటున్నామంటే ఈ మనసు కోసమే. హిమాలయాలకెళ్ళి ఆ మాస్టర్సు ధ్యానం చేస్తున్నంటే ఈ మనసుని అర్థం చేసుకోలేక. ఎందుకంటే ఈ శరీరము అంటే ఎన్నో జన్మలు ఆడగా, మగ్గా జన్మ తీసుకుంటూ కర్మలు తీసుకుంటాం. ఈ మనస్సు ఏం చేస్తుంది? అనేక జన్మల నుంచి వస్తుంటుంది కదా మనసు. అయితే ఈ మనసులో అరిషడ్వర్గాలున్నాయి. అసలు ఆ మనసు ఎలా పనిచేస్తుంది? అసలు ఆలోచనలు ఎలా వస్తాయి? ఆ ముక్తి అంటే ఏంటి? అంటే ఇక్కడ ఆలోచనలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా క్రియేట్ అవుతాయి. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. అంటే నీకు ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? జ్ఞానేంద్రియాలు నువ్వు లోబడి ఉన్నావు. సపోజ్ చూసావు, దారిన పోతుంటావు. ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని చూసావు. చూసినప్పుడు ఇక్కడ ఆలోచన మొదలవుతుంది. లేదా గతంలో ఒకరు తిట్టుంటారు. లేదా మనం తిట్టుంటాము. ధ్యానంలో కూర్చోంగానే ఆలోచన వచ్చి కూర్చుంటుంది. అంటే ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలు పనిచేస్తున్నాయని అర్థం. జ్ఞానేంద్రియాలు. ఆలోచన రాదు. ఇంద్రియాలు గాని సాక్షిగా ఉన్నట్లయితే, మనసు సాక్షిగా ఉన్నట్లయితే, ఇప్పుడు నువ్వు నాలుక రుచి చూస్తున్నావు. ఎవరు ఎంజాయ్ చేస్తారో నాలుక ఎంజాయ్ చేస్తుందా? కాదు. ఏమి ఎంజాయ్ చేస్తుంది? మనస్సు. మనసు భలే ఉంది. చాలా రుచికరంగా ఉంది అని అంటది మనసు. లేదా ఒక అందమైన అమ్మాయిని చూసావు. భలే ఉన్నారు మీరు. అది లేదా చండాలంగా ఉన్నావు అది అనలేం గదా! సో, ఈ ప్రతి ఒక్కటి కూడా ఈ మనసు ఆనందపడుతూ ఉంటుంది. అంటే ఈ అరిషడ్వర్గాలు మనసులో ఉన్నాయి. నువ్వు ధ్యానం ఎప్పుడు మొదలు పెడతావో, ధ్యానానికి ఎప్పుడు వస్తావో, అరిషడ్వర్గాల్లో ఉన్నటువంటి ఒక భయం గావచ్చు, కోపం గావచ్చు, ద్వేషం గావచ్చు, అహంకారం గావచ్చు, చిన్నగా కరగటం మొదలవుతుంది. మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు రక్తము శుద్ధవుతుంది. సపోజు ఒకరొచ్చారు, ధ్యానం కావాలమ్మా నాకు అనారోగ్యం ఉంది, లేదా మానసిక అశాంతి ఉంది. అని వచ్చినప్పుడు ధ్యానం మొదలుపెట్టిన తర్వాత సరిగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రక్త శుద్ధి జరుగుతుంది. నీకు రక్త శుద్ధి జరిగితేనే అనారోగ్యాలు పోతాయి. అంటే ఆలోచన రహిత స్థితికొచ్చినప్పుడు ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ఎంటర్ అయినప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతున్న క్రమంలో రక్తం శుద్ధి జరుగుతుంది. రక్తం శుద్ధి జరిగితేనే ప్రశాంతత వస్తుంది మనసుకు. లేకుంటే రాదు. ఇందాక ఒక మాస్టర్ గారు, నాకు సార్ ఎక్కువ నెగెటివ్ థాట్స్ సార్ నాకు. ఎట చేయమంటారు? నాకేదో చిన్న మార్గం చెప్పండి అని అన్నారు. 10 రోజుల నుంచి పాపం. అంతకుముందు చెప్పాను. ఒక ఇది 3 మంత్స్ బ్యాక్ చెప్పాను. సరేలే సార్ అన్నా. అంటే అతను ఇబ్బంది పడుతూ గమనించి నేను చెప్పా. చెప్తే సరేలే సార్ అన్నాడు. తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ చేసి, సార్ నాకసల చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు చిట్కా ఏం చెప్పండి. చిట్కా ఏం లేదయ్యా నువ్వు ఒక వైట్ పేపర్ తీసుకొని, పెన్ను తీసుకో. ఏమేమి ఆలోచనలొస్తున్నాయి? నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయా రాయి. ఇది అవసరమా లేదా? నువ్వు ఫస్టు అవసరమైతే ఆలోచించు. అవసరం లేనప్పుడు
దాన్ని డిలీట్ చేసేసేయి అని చెప్పాను. వంశీ గారి యొక్క కర్మ విపాక అది వాట్సాప్ పెట్టాను. సార్ చేసిన బాగుంది సార్ నాకు ఇది అన్నాడు. ఓకే. నేను ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. ఏంటి, నేను వేరే దేవుణ్ణి నేను మా అమ్మోళ్ళు పూజించేది, ఇప్పుడే నేను వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం నాకు, ఆయన ఏమైనా పగబట్టాడా అని అంటున్నాడు. అదేం లేదు బాబు, అదేం దేవుళ్ళు దేవుళ్ళు అంటేనే దైవ స్వరూపాలు కదా, పగబెట్టడాలు ఏముండదు, నీ మానసిక పరిస్థితి ఎలా ఉన్నది, అందుకని నువ్వు గత జన్మలో కర్మ ప్రక్షాళన చేసుకో అని చెప్పి ఫస్ట్ పేపర్ మీద రాయటం అనేది జరిగింది. నీకు ఆలోచన వస్తే శ్వాసను గమనించు, ఆలోచన లేకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుందో అది గమనిస్తూ ఉండు. ఒక 10 రోజులు 15 రోజులు క్లియర్ అయిపోతుంది. ఈ మనసు ఫస్ట్ మన మనసును జయించాలంటే దాన్ని దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి మనం. కంపల్సరిగా మనసుతో చేయాలి. మనసుతో చేస్తున్నావా తిట్టుకుంటా ఉంటాం ప్రతిదానికి. ఓకేనా? సో ముక్తి అంటే ఏంటి? ముక్తి అంటే విడుదల. మోక్షం అంటే ఏంటి? అక్కడ కూడా విడుదలే. మోహాలు క్షయింపు చేయటము మోక్షం అన్నారు. మోహం అంటే ఏంటి ఇక్కడ? డబ్బులంటే మోహము, కులం అంటే మోహము, మతం అంటే మోహము. ఓకేనా? అధికారం అంటే మోహము, రాజకీయం అంటే మోహము. అంటే ఇన్ని రకాల మోహాలు ఒకటి కాదు. నాన్ వెజ్ అంటే మోహము, షాపింగ్ చేయటం మోహము, రకరకాల మోహాలతో మనం ఉండిపోవటం. నాకు జర్నీ చేయటం మోహము, అంటే ఇక్కడ బాగా తినటం అంటే మోహము. ఇలా ఒక్కో మోహాల్లో మనం ఉండిపోతున్నాము. అంటే మోహాలు క్షయింపు చేసుకోవాలా, విడుదలవ్వాలి, ఆత్మజ్ఞానం పొందాలి, దుఃఖరాహిత్యం పొందాలి. నిర్వాణం అన్నా అదే. అయితే ఇక్కడ మనం సాధన చేయిందా కూడా ఏది కూడా వీలు కాదు. స్వాధ్యాయం, ధ్యానము, స్వాధ్యాయము, సత్యన సాంగత్యము, ఆచరణ, సేవ, ఈ ఎప్పుడు చేస్తూ ఉంటామో ప్రతిరోజు ప్రతిరోజు ఎప్పుడు చేస్తూ ఉంటామో లోపల ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్, అంటే సపోజ్ కోపం ఉంది, కోపము కూడా కరిగిపోతుంది. భయం ఉంది, భయం కూడా కరిగిపోతుంది. నాకు గుంటూరులో ఉన్నప్పుడు 8 గంటలప్పుడు పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయాలంటే భయం. అయితే నేను సాధన చేయగా 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 ఆ భయం వెళ్ళిపోయింది. అట్లా నాన్ వెజ్ అంటే మోహం అది కూడా పోయింది, క్లియర్. ఇట్లా ఒక్కోటి ఒక్కోటి విడుదల. అంటే కోపంగా ఉండింది ఇంతకుముందు, కోపం కూడా మ్యాక్సిమం అది ఉంటుంది. చిరు కోపం కంపల్సరీగా ఉంటుంది, ఆ చిరు కోపం. కానీ కోపంతో పాటు ద్వేషము లాంగ్గా ఉండటం, అంటే 10 రోజులు ఉండటం, సంవత్సరం ఉండటం, అదే పట్టుకొని ఏలాటం కాకుండా ఆ క్షణంలోనే కోపం ఉండటం, అయిపోవటం జరుగుతుంది. అంటే ఒక్కో దాని నుంచి విడుదలవుతూ ఉండాలి మనం, ఒక్కోటాంచి నుంచి విడుదలవుతూ ఉండాలి. అంత ఈజీ కాదు. ప్రతి క్షణం మనం ఎరుకుతో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎరుకుతో ఎలా ఉంటామంటే ధ్యానం చేయాల్సిందే కంపల్సరిగా. రోజుకి 2 గంటలు, ఒక గంట, 3 గంటలు చేస్తూ ఉంటే, మినిమం మినిమం చేస్తూ ఉంటే మనకు సాధనలో రక్తశుద్ధి జరుగుతూ ఉంటుంది. నెగిటివ్ థాట్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. రక్తశుద్ధి ఎప్పుడు జరుగుతుందో మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా మనసు స్థిరమైపోతుంది. ఈ మనసు స్థిరం కోసం ఎవరు ఏం చేసినా కూడా ఆ మనసుని స్థిరం కోసం, ఇప్పుడు దేవాలయకి వెళ్తాము, అక్కడ ఎనర్జీ ఎందుకుంటుంది? ఎందుకుంటుందంటే అక్కడ స్థిరంగా ఉంటుంది, అది కదలకుండా ఉంటుంది. అంటే ఆ బ్రాహ్మణులు అక్కడ వేద మంత్రాలు ఆ ఆ ప్రతిష్ఠించేటప్పుడు వేద మంత్రాల ద్వారా కొంత ఎనర్జీ ఇస్తారు. ఆ స్టాండర్డ్ గా ఉండటం వల్ల దేవాలయంలో మన భక్తులు వెళ్ళిన వాళ్ళు పూజ చేయటం వల్ల, పూజ ద్వారా అక్కడ కొంత శక్తి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ అక్కడ ఎప్పుడు స్థిరంగా ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. సపోజ్ ఒక వ్యక్తిని గమనిద్దాం. ఒక చావిడిలో కూర్చొని, ఒక చెట్టు కింద కూర్చొని, ఒక రోజు, 2 రోజులు, 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు కూర్చొని ఏదో చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, కదలకుండా కూడా చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఆడ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది. స్థిరం అనేది కావాలి ఇక్కడ. అందుకనే స్థిర సుఖాసనము, స్థిరంగా కూర్చోవాలా. స్థిరంగా ఎప్పుడు కూర్చుంటావో మనసు కూడా స్థిరంగా అవుతుందని,
కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. పత్రిజీ గారు ఎందుకు చెప్తున్నారంటే, ఎప్పుడు నువ్వు స్థిరంగా కూర్చుంటావో ఈ మనసు పరిగెత్తటం కూడా ఆగిపోతుంది. అంటే అందుకని కళ్ళు మూసుకో. కళ్ళు చూస్తూ ఉంటే మళ్ళీ మనసు అక్కడికి ప్రయాణం అయిపోతుంది. నోరు మూసుకో. మాట్లాడటం వల్ల కూడా ఎనర్జీ పోవటమే కాదు, అక్కడ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని నువ్వు నోరు మూసుకో, కళ్ళు మూసుకో అని చెప్పడం జరిగింది. అంటే స్థిరత్వం రావాలక్కడ. ఎప్పుడు ఇయన్నీ మనం స్థిరంగా కూర్చుంటామో, మనసు కూడా స్థిరం అయిపోతుంది. మనసు ఎప్పుడు స్థిరమైపోతుందో, అక్కడే అద్భుతాలు జరిగేది. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు, ఆ అరిషడ్వర్గాలు ఒక్కోటొక్కటి క్లీన్ చేయబడుతూ ఉంటుంది. ఎన్నో జన్మలను తీసుకున్నటువంటి మన మానవ జన్మ ఒక్కొక్క ఎన్నో జన్మల్లో తీసుకున్నటువంటి సంచిత కర్మలు ఒక్కోటొక్కటి సిద్ధవటం జరుగుతుంది. శుద్ధి అవ్వటం జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా రక్త శుద్ధి జరుగుతుంది. రక్త శుద్ధి ఎప్పుడు జరుగుతుందో అనారోగ్యాలు ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినా కూడా, ఏమన్నా ఉన్నా కూడా నువ్వు సాక్షిగా ఉండేదానికి ప్రయత్నం చేస్తావు. సాక్షిగా ఎందుకంటే ధ్యానము, స్వాధ్యాయము, సత్యన సాంగత్యం చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నీకు స్థిరత్వం వస్తుంది. అంటే ఆందోళన నుంచి తగ్గుతావు. ఎందుకంటే మనసు ఎప్పుడు ఘర్షణతో కూడి ఉంటుంది. ఎన్నో రకాల ఘర్షణలు. ఒక మాట మాట్లాడితే చాలు మనం. అక్కడ రెడీగా ఉంటది ఆన్సరు. ఇదిగో ఈ పార్టీ ఇతను మంచి చేశాడంటే, అతనే మంచి చేశాడయ్యా! ఇతను చేశాడనేస్తారు. అందుకనే వాటిలి జోలికి పోవడం ఆగిపోవాలా? కామెంట్ చేయటం ఆగిపోవాలా? వాడు చాలా వరస్ట్‌గా బిహేవ్ చేస్తానంటే, అతను ఇంకా వరస్ట్‌గాను పక్కన టక్కన రివర్స్‌గా వచ్చేస్తాయి ఆన్సర్స్. నేను చాలా గమనించా. అందుకని ఈ మధ్య మైండ్ బికేమ్ ఎ జీరో. ఏం మాట్లాడుతున్నా జీరో అయిపోతుంది. అవసరం లేదు. డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే మనసు ఎప్పుడు గూడా ఘర్షణ వైఖరి ఉంటుంది. ఆందోళనతో ఉంటుంది. చిరాకుతో ఉంటుంది. అజ్ఞానంగా ఉన్నప్పుడు. అంటే ధ్యానం చేయనప్పుడు. ఎప్పుడు మనం ధ్యానం ఎప్పుడు చేస్తావో ఆటోమేటిక్‌గా ఒక్కోటి రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. డబ్బు మీద అన్నిట్లో ఉండొచ్చు. కోరికుండొచ్చు. ఆశ ఉండొచ్చు. కానీ ఎంత వరకు ఉండాలి? అందుకనే బుద్ధ భగవానుడు ఏం చెప్పాడు? కోరికలు తప్ప అన్నీ కోరికలకే దుఃఖాలకు కారణం కోరికలన్నారు. అక్కడ ఇంకో మాట కూడా వాడాడు. తృష్ణ అంటే. అంటే కోరికలు విపరీతంగా ఉండటం. విపరీతమైన కోరికలు. తృష్ణ అంటే విపరీతంగా. ఒక కోరిక తప్పు, 2, 3 తప్పులేం కాదు. ఆశ కూడా తప్పు కాదు. కానీ తృష్ణ అంటే విపరీతమైన తృష్ణ. నాకు కావాలి. ఇదిగో నేను 10,00,00,000 సంపాదించాలి. శరీరాన్ని కష్టపెట్టేస్తా ఉంటాం. శరీరాన్ని కష్టపెట్టేస్తా ఉంటాం. వేరే వ్యక్తులను కష్టపెట్టేస్తా ఉంటాం. లేదా 2,00,00,000 వచ్చేసాయి. ప్రశాంతంగా ఉంటాడా? వడ్డీలకిస్తాడు. వడ్డీలకిచ్చేసి రూ. 5 వడ్డీ, రూ. 30 వడ్డీ. మొన్న ఒక హత్య జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో. ఒక రూ. 100కి రూ. 30 వడ్డీ. కోట్లు సంపాదిచ్చాడు. ఆయన గూడా అక్కడ సంతృప్తి లేదు. నువ్వెప్పుడు ధ్యానం చేస్తావో, ఎప్పుడు ధ్యానం చేస్తావో, మనసు గూడా మనకెంత కావాలా? ఎంత అవసరమో తృప్తి పొందుతుంది. సంతృప్తి చెందుతుంది. ప్రతిదికి కూడా ఈ ధ్యానమే అంటే మనసుని ధ్యానం అంటే ఏంటి? మనసుని జీరో చేయటమే. అన్ని సందర్భాల్లో ఒక సంఘటన జరిగింది. ఒక పరిస్థితి ఎదురైంది. మనసు జీరో మైండ్‌తో నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావో అన్ని అనారోగ్యాలు పక్కకెళ్ళిపోతాయి. అశాంతి పక్కకెళ్ళిపోతుంది. అందుకని అంటే తృప్తి లేకుండా అయిపోతున్నారు. ఎందుకంటే అది రజోగుణం ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు కాదంట్లే. కానీ అక్కడ తృప్తి అనేది ఎప్పుడొస్తుందో అప్పుడు మానసిక ప్రశాంతత వస్తుంది. మానసిక ప్రశాంతత ఎప్పుడొస్తుందో ఆటోమేటిక్‌లీ బుద్ధి వికసించడం మొదలవుతుంది. బుద్ధి వికసించటం మొదలవుతుంది. అప్పుడు బుద్ధి ఎప్పుడు వికసిస్తుందో అప్పుడు దాకా ఆత్మ బుద్ధి ఏం చూస్తుంటదా? అంటే ఇప్పటిదాకా ఈ మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాల వైపు ఉంటుంది. ఇంద్రియాలు ఏం చెప్తే అది మనసు చేస్తూ ఉంటుంది. మనసు ఏం చెప్తే అంటే బుద్ధి చెప్తూ ఉంటుంది. కానీ మనసు రిసీవ్ చేసుకోదు. ఎందుకంటే ఇంద్రియాలకి లోనైపోయి ఉంటుంది. జ్ఞానేంద్రియాలకు లోనైపడుతుంది. అంటే ఈళ్ళు మంచి చెప్తున్నా, చెడుతున్నా ఆ జ్ఞానం దీనికుండదు. ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటావో ఒక్కొక్క మనసులో ఉన్నటువంటి ఒక్కొక్క నెగెటివ్ థాట్ ఎళ్ళిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు బుద్ధి చెప్పేది ఈయనకి ఇనపడటం అవుతుంది. అప్పుడు బుద్ధి ఏం చెప్తుందా అని మనసు అటువైపు తిరుగుతుంది. ఇప్పటిదాకా ధ్యానం లేనప్పుడేమో ఇంద్రియాల వైపు తిరిగుంటుంది మనసు. ధ్యానం ఎప్పుడు స్టార్ట్ అయ్యి సరిగా మాట్లాడటం, సరిగా ఆలోచించటం, సరిగా పని చేయటం, సత్సంగం వినటం, ధ్యానం చేయటం, స్వాధ్యాయం చేయటం ఇయన్నీ ఎప్పుడు చేస్తూ ఉంటావో, నీలో ఉన్నటువంటి నెగెటివ్ ఒక్కొక్కటి జ్ఞానం ద్వారా అంటే
బుద్ధులు చెప్పినటువంటి జ్ఞానం ద్వారా, స్వాధ్యాయం పరమాత్మ చెప్పినటువంటి ఒక అనుభవాలు, ఇవన్నీ ఎప్పుడు మైండ్కి ఎక్కటో జరుగుతూ ఉంటుందో అక్కడ నెగిటివ్ థాట్స్ ఒక్కొక్కటి రిలీజ్ అయిపోతూ అప్పుడు బుద్ధి చెప్పే మాట ఇక్కడ వినటం జరుగుతుంది. మంచి చెడ్డ గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇది తప్పు అన్నప్పుడు ఓకే. ఇది కరెక్ట్ గదా! అని చెప్పి అక్కడ ఎప్పుడు ఇది నువ్వు చేసేది రాంగు అని ఎప్పుడు బుద్ధి చెప్తుందో, మనసు ఎప్పుడు వింటుందో అక్కడ ఎన్నో కర్మల నుంచి బయటపడతాడు. అక్కడే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఎప్పుడు జ్ఞానం వస్తుందో అక్కడ ముక్తి ఎందుకొస్తుందంటే ఇదే. జ్ఞానము ధ్యానం చేయటం వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా అనుభవాలొస్తాయి. అనుభవాల ద్వారా జ్ఞానం వస్తుంది. అయితే ఈ బుద్ధి ఎప్పుడు జ్ఞానం వస్తుందో మనసు వినటం మొదలవుతుంది. అంటే ఇది ఇక్కడ అరిషడ్ వర్గాల నుంచి ఒక్కోటొక్కటి రిలీజ్ అవుతూ ఆ పర్సెంటేజ్ తగ్గుతూ ఉన్నప్పుడు బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది. ఎప్పుడు బుద్ధి వికసిస్తుందో అప్పుడు ఆత్మ చెప్పేది బుద్ధి గూడా వినపడటం జరుగుతుంది. అంటే ఆత్మ మనము ఎప్పుడు అనుకుంటూ ఉండాల. నేను ఆత్మ స్వరూపాన్ని. నేను ఆత్మ స్వరూపాన్ని అనుకుంటూ ఉండాలి. మనం ఆ మాట అనుకోవాలంటే భయం. నేను దేవుడిని. భయం మనకు. ఎందుకంటే ప్రాపంచిక జ్ఞానం ఎక్కువ ఉంటుంది గదా! ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పుడు మతం అంటే ఏంటి? మా దేవుడు గొప్ప, మేమే గొప్ప, మా వంశం గొప్ప ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. అట్లా చెప్పుకుంటున్న మైండ్‌కి ఫీడ్ అయిపో ఉంటుంది. అందుకని సరిగా అర్థం చేసుకోవాలన్నా గూడా ధ్యానమే అవసరము. ధ్యానం లేకపోతే ఎవరు అర్థం చేసుకోలేరు. అది భగవద్గీత గావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు. ధ్యానం ఎప్పుడు చేస్తూ ఉంటావో, ఆ నిగూఢమైన అర్థాన్ని సరిగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ ఆత్మస్వరూపంగా మాటలు గూడా అప్పుడు మనం విశుద్ధ చక్రానికి మనం ఉన్నప్పుడు ఎన్నో కర్మలు అక్కడ క్లీన్ చేయటం జరుగుతుంది. నువ్వు సత్యంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నావో, సత్యం గురించి ఎప్పుడు ఆచరిస్తూ ఉంటావో, ధర్మం ఎప్పుడు ఆచరిస్తూ ఉంటావో, అప్పుడు ఈ యొక్క ఆహా! ఆజ్ఞా చక్రానికి సంబంధించిన వ్యక్తివి. సహస్రానికి సంబంధించిన వ్యక్తివి. ఆజ్ఞా చక్రంలో గూడా దివ్య జ్ఞాన ప్రకాశం జరుగుతుంది. జ్ఞాన చక్రం గూడా ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి. మనోచక్షువు, జ్ఞాన దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు. ఎప్పుడు మనసులో మనం అది క్లీన్ అవుతూ జరుగుతుందో ధ్యానం చేయటం వల్ల అంటే మనసు. మనోచక్షువు అంటే మనసు. చర్మచక్షువు ఓకే. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య జ్ఞాన ప్రకాశము, జ్ఞాన చక్షువు. రావణాసురుడికి దివ్య జ్ఞానం ఉంది గానీ, జ్ఞాన చక్షువు లేకపోవటం వల్లనే అక్కడ అయన్నీ జరిగినియి. రామాయణం కథొచ్చింది. అంటే జ్ఞాన చక్షుకు రావాలంటే నువ్వు గత జన్మల్లో దివ్య జ్ఞాన ప్రకాశం అయింది. ఇప్పుడు నాకు ఏమి కనిపియలేదండి. నాకేమి మాస్టర్స్ కనిపియట్లేదు. నాకెవరు సజెషన్ ఇవ్వట్లేదంటే నువ్వు జ్ఞానంతోనే ఉంటావు. దాటేసుడు పత్రిజీ గారంటారు. నాకేం అనుభవాలు లేవంటాడు. కానీ జ్ఞాన చక్షు అది ఉన్నప్పుడు నీకు ఆటోమేటిక్‌గా సత్యలోకవాసివి అని అర్థం. మనం సత్యంతో కూడిన మాటలు ఎప్పుడు మాట్లాడుతుండాల. సత్యం అంటే ఏంటి? సూర్యుడు తూర్పున ఉదయించడం సత్యమా? కాదు. నేను ఆత్మస్వరూపాన్ని అనుకోవటం సత్యము. అహం బ్రహ్మస్మి అనుకోవటం సత్యము. మరణం లేదు అనుకోవటం సత్యము. ఈ శరీరానికే గాని ఆత్మకి మరణం లేదు అనేది గూడా సత్యము. అది తెలుసుకోవాల. మనం ప్రాక్టికల్‌గా చేస్తూ ఉండాలి ఇయన్నీ. ఒక్కసారిగా ఏమి రావు. సాధన చేస్తూ ఉండాల. మైండ్ బికమ్ ఎ జీరో. ఎప్పుడు మనసు జీరో అయ్యేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఒక పక్క ధ్యానము, ఎరుగుతూ ఉండాలి. మాట ఎలా మాట్లాడుతున్నాము, సత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నామా లేదా అనేది ప్రతి క్షణం ఎరుగుతూ ఉండాల. జారిపోతా ఉంటాం. అయినా కూడా పట్టుకోవాలి. మాట్లాడగా ఎప్పుడు నువ్వు సత్యంతో కూడిన మాటలు, ఆలోచనలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఓ నేను దైవాన్ని, నేనే అహం బ్రహ్మస్మి. అహం అంటే నేను, బ్రహ్మస్మి నిండి ఉన్నాను అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాల. ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాము. మనం ఎప్పుడు ధ్యానం చేస్తుంటామో, స్వాధ్యాయం చేస్తుంటామో, సత్యసాంగం చేస్తుంటామో, ఆచరణలో ఉంటామో, సేవ చేస్తూ ఉంటామో, నా, నాది, మాది అనేది దగ్ధమైనప్పుడు, అహంకారం, మమకారం దగ్ధమైనప్పుడు నువ్వు నిజమైన సేవ వస్తుందంట. అహం.
సేవ అంటే ఏంటి? నువ్వు విషయంతో కనెక్ట్ అయ్యేది ఎప్పుడు అంటే, నీకు ప్రేమ, కరుణ ఉండాలా. నువ్వు ఒక సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ అయ్యావా? రెస్పాండ్ అవుతున్నావా? అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. రియాక్ట్ అయ్యావా? నువ్వు మనసుతో ఉన్నట్టు. రెస్పాన్స్ అయ్యావా? అంటే నువ్వు ఆత్మతో ఉన్నట్టు. నువ్వు దుఃఖంలో ఉన్నావా? అంటే మూఢనమ్మకాలతో ఉన్నట్టు, మనసుతో ఉన్నట్టు. నువ్వు ఆనందంగా ఉన్నావంటే ఆత్మతో ఉన్నట్టు. అంటే ఇక్కడ శరీరము, సుఖము పొందుతా ఉంటాం. అంటే ఇక్కడ సుఖము, సంతోషము, ఆనందము, పరమానందం, బ్రహ్మానందం. బ్రహ్మానందం ఎప్పుడొస్తుంది? సుఖం ఎప్పుడొస్తుంది? సంతోషం ఎప్పుడొస్తుంది అంటే, శరీరానికి సంబంధించింది సుఖము. భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు సుఖము, లేదా ఎండలో నుంచి బయటికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఒక చెట్టు కింద లేదా ఫ్యాన్ వేసుకున్నప్పుడు, ఏసి వేసుకున్నప్పుడు అదొక సుఖంగా ఉంటుంది. అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు అక్కడ సుఖము. సంతోషం ఎప్పుడొస్తుంది? ఒక సొంత ఇల్లు తీసుకున్నప్పుడు, లేదా ఫ్రిడ్జ్ కొన్నప్పుడు, లేదా ఏసీ కొన్నప్పుడు, లేదా బండి కొన్నప్పుడు, లేదా కారు కొన్నప్పుడు, లేదా రాజకీయ నాయకుడిగా ఒక పదవొచ్చినప్పుడు, లేదా ప్రమోషన్ వచ్చినప్పుడు ఇయన్నీ కూడా సంతోషానికి సంబంధించి అంటే ఇది మనసుకు సంబంధించినది. మరి ఆనందము? ఆనందము అంటే ఇక్కడ హ్మ్, సంతోషము, దుఃఖం గూడా ఉంటది. సంతోషం పక్కనే దుఃఖం ఉంటది. ఇయన్నీ ద్వంద్వాల్లోనే ఉంటాయి. శరీరంలో కష్టం ఉంటది, సుఖం ఉంటది. ద్వంద్వం. మనసులో గూడా దుఃఖం ఉంటది, సంతోషం ఉంటది. ఇది ద్వంద్వం. బుద్ధిలో మంచోడు, చెడ్డోడు అని ఉంటది. అది బుద్ధికి సంబంధించింది. సో, ఇక్కడ ఆనందం ఎలా దొరుకుతుంది? ఆనందం ఆత్మకు సంబంధించింది ఆనందము. నువ్వు ఆత్మజ్ఞానం పొందినప్పుడు నీకు దుఃఖరాహిత్యం జరుగుతుంది. దుఃఖాన్నించి బయటపడతావు. ఎప్పుడు? ఆత్మజ్ఞానం పొందినప్పుడు. జన్మరాహిత్యం నుంచి బయటపడతావు. పడితే వదిలేస్తారా పైన మాస్టర్సు? ఏం వదలరు. దుఃఖాన్నించి ఎన్ని దుఃఖాలున్నాయి మనకు. ఆ దుఃఖాల నుంచి బయటపడతావు. అంటే ప్రమోషన్ ఉద్యోగం లేదని ఒక దుఃఖము. డబ్బులు సరిపోవట్లేదని ఒక దుఃఖము. ఆ వడ్డీ ఇవ్వట్లేదని ఒక దుఃఖం. డబ్బులు ఇచ్చుంటావు ఎవరికన్నా, వాడు ఇవ్వట్లేదని దుఃఖం. చేతులారా చేసుకున్నాయన్నమాట. కర్మలు పెంచుకోవడానికి చేసుకున్నాయి. ఇప్పుడు నువ్వు దేవుడి కాడ దండం పెట్టుకుంటున్నావు. కోరికలు కోరుతున్నావు అంటే ఏంటి? కోరికలు కోరుతున్నావు అంటే జన్మలు పెరుగుతూ ఉంటాయి. కోరికలు కారణం ఏంటి? జన్మలు పెరగటానికే. సపోజ్ నాకు ఇడ్లీ అంటే ఇష్టం లేదండి అన్నావనుకో, ఇడ్లీ లేదు ఇష్టం అన్నావంటే విశ్వానికి నువ్వు పరిపూర్ణత రాలేదని. అంటే ఇడ్లీ కోసం జన్మ తీసుకోవాల్సి వస్తది. తెలీదు. అలా ఉంటాయి జన్మలు. అంటే నువ్వు దేవాలయానికెళ్ళి కోరికలు కోరుతున్నావా? అంటే నీ జన్మలు పెరుగుతూ ఉంటాయి. ముక్తే రాదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నువ్వు ధ్యానం చేసావు. సరైన గురువు దగ్గర శ్వాస అనే గురువు అంతర్గతంగా ఉంటే బహిర్గతంగా మన పత్రిజీ లాంటి గురువులు గారికి తీసుకుని ఆత్మజ్ఞానం పొందేసావు. ఆత్మజ్ఞానం అంటే నిన్ను నువ్వు ఉద్ధరింపబడ్డావు. అంటే నేను ఆత్మస్వరూపాన్ని, నేను దైవ స్వరూపాన్ని అనే భావన వస్తుంది. సరే అంతటితో ఆగుతుందా? కాదు. ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ముక్తి అంటే ఇదే. అంటే నువ్వు జన్మరాహిత్యాన్ని నుంచి, దుఃఖాన్ని నుంచి విడుదలయ్యావు. పరిముక్తి అంటే నీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురు చెప్పటం అనేది అంటే ఇక్కడ ఏమంటాము? ధ్యానము, స్వాధ్యాయము. ధ్యానము, స్వాధ్యాయము, పరిముక్తి. ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగం, మహాపరిముక్తి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ధ్యానం చేసావు, ముక్తి పొందేసావు, నిర్వాణం పొందేసావు. నిర్వాణం పొందితే కాదు, బోధిసత్వ కాదు. బుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే నువ్వు బోధిసత్వుడు అవ్వాలి. అంటే ఊరూరు తిరగాలి. నీ పక్కింటోళ్ళు చెప్పాలి. వీళ్ళందరికీ చెప్పి నువ్వు జ్ఞానం అంటే నీలాగా అంతకుముందు నువ్వు జ్ఞానం రానముందు జా దుఃఖంలో ఉన్నప్పుడు నీలాగా చాలా మంది ఉన్నారు కదా! పైన మాస్టర్స్ కూడా ఒప్పుకోరు. బుద్ధ భగవానుడు అదే అంటారు. ఆయన 6 రోజులు 5 సంవత్సరాల తర్వాత జ్ఞాన బ జ్ఞానోదయం అయిన తర్వాత 6 రోజులు బయటికెళ్ళేయాల బుద్ధ భగవానుడు. ఎవరికి చెప్పాలి నేను? ఆ భావనలో ఉండిపోయాడు. అది ఆ లోకాల్లో, పై లోకాల్లో. పైన మాస్టర్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఈయనెప్పుడు లేస్తాడా అని. లేయంగానే అడిగారు మాస్టర్ లేండి ఏంటి పరిస్థితి అంటే, "ఏం లేదు. నేను చెప్తే ఇనేవాళ్ళు ఎవరున్నారిక్కడ? చెప్తే ఇనేవాడు ఎవరు లేరు గదా!" అని చెప్పేసి నేనెవరికీ చెప్పను. అంటే వాళ్ళు చెప్పారు. "వెళ్లి పాస్టర్ చెప్పండి. మీ దుఃఖంలో ఉన్న చాలా మందున్నారు. కష్టాల్లో ఉన్నారు. నష్టాల్లో ఉన్నారు.
బాధలు పడుతున్నారు. చెప్పండి, ఊరూరు తిరిగి చెప్పండి అంటే, నేను చెప్పేదేంటి చెప్పినా వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు అని ఆయన నిరాశగానే ఉన్నారు అప్పుడు. అప్పుడు మాస్టర్ చెప్పారు. 95% మీరు కాదు 5% ఉన్నారు. వాళ్ళు అటు కాకుండా, ఇటు కాకుండా మధ్యలో గోడ మీదలాగా ఉన్నారు. మీరు గాని చెప్పారంటే వాళ్ళు జ్ఞానోదయం పొందుతారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అట్లాగా మనం గూడా ఎంతో అజ్ఞానంతో ఉంటారు. వాళ్ళు గత జన్మలో ఎన్నో చేసుంటారు. ఈరోజు ఒక ఊర్లో అందుకని గ్రామానికెళ్ళి పత్రిజి గారు ఎందుకు చెప్పమన్నారంటే, అక్కడ తాగుబోతుగా ఉంటాడు ఈ జ్ఞాని. నువ్వు అట తట్టంగానే అతను జ్ఞానోదయం అయిపోతుంది. వాళ్ళ కోసం ఆ ఒక్కరి కోసం వెళ్ళండి గ్రామాలకి అని చెప్పడం జరిగింది. అట్లాగా అందుకని మనం ఒక దగ్గరికెళ్ళినప్పుడు ఒకరిద్దరు కనెక్ట్ కంపల్సరీగా అవుతారు. వాళ్ళు ఒక దుఃఖాన్నించి బయటపడతారు. మన ధర్మం. ఇప్పుడు నేను పోయినసారి క్లాస్‌లో చెప్పాను. ఒక నలుగురు దాకా బయటపడ్డారు. నేను ఇంకో దిక్కడ హ్మ్, క్లాస్ చెప్పినప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చెప్పినప్పుడు, సార్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మాస్టర్ గారొచ్చి, "సార్ ఇది నేను రిటైర్డ్ అయిపోయి 3 సంవత్సరాలయింది. పెన్షన్ రాలేదు సార్" అంటే, సరే మీ ఇంట్లో 11 రోజులు అందరికి మాస్టర్‌ని పిలిపించుకొని చుట్టుపక్కలోళ్ళని పిలిపించి మీరు క్లాసులు పెట్టి చెప్పండి. నీ పని నువ్వు చేయండి. ప్రకృతి చూసుకుంటదని" చెప్పాను. అతను స్టార్ట్ చేశాడు. 11 వారాలు. 11 వారాలు ఒక్కొక్క వారం ఒక్కో మాస్టరు. నేను ఒక 3 సార్లేమో పోయాను. వేరే మాస్టర్ మంజుల మేడం అనే ఒక మా మాస్ మీకు తెలిసే ఉంటుంది. ఆమె గత జన్మలో తీసుకెళ్ళి క్షమాపణ జెప్పిచ్చి చేసింది. సో, 11 రోజులు, 11 వారాలు 11 మంది మాస్టర్‌లెళ్ళినప్పుడు ఎవరో ఒక మాస్టర్ కనెక్ట్ అయ్యి, అక్కడ వాళ్ళు గత జన్మలో తీసుకెళ్ళటం, క్షమాపణ జెప్పీయటం, వాళ్ళు వాళ్ళందరూ హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పడం. వాళ్ళు పెట్టుకున్న ఒక 3 నెలలకి వాళ్ళకి పెన్షన్ అంతకుముందు ఆఫీస్‌కెళ్తే వాళ్ళని రాలేదు పోండి అని తరిమేవాళ్ళు. అయ్యా! నీ కాగితం వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే తెలీదు మనం. ఎప్పుడు స్వార్థంతో కాకుండా, అహంకారంతో కాకుండా ఎప్పుడప్పుడు మనం సేవ చేస్తూ ఉండాల. సేవ చేస్తున్నప్పుడు అదే పరిముక్తి. మహాపరిముక్తికి దారితీస్తుంది. అదెప్పుడు తీస్తుందంటే అజ్ఞా అహంకారము, మమకారము 2 దగ్ధం అవ్వాలి. అప్పుడు నిజమైన సేవ లోపలికి అంటే ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సంఘం ద్వారా మనకు నా, మా, లు అయి దగ్ధమైపోతాయక్కడ. దగ్ధమైనప్పుడు నిజమైన సేవ అంటే, సేవ అంటే ఇతరులకు చేయటం సేవ. మన ఇంట్లో కుటుంబాలకు చేసుకోవటం అది ధర్మము. కుటుంబ ధర్మం. అది చేసుకుంటాం. కానీ పక్క వాళ్ళకి ఇవి పెట్టాలన్నా, పక్క వాళ్ళకి ఒక మాట చెప్పాలన్నా, పక్కవాడికి రూ. 10 ఇవ్వాలన్నా ఆహ్, కష్టంగా ఉంటది. కోట్లు సంపాదిస్తా అంటారు. కోటీశ్వరులుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం లేకపోవటం వల్ల. అంటే అన్నీ ఉన్నాయి ఇలాంటి ఫీలింగ్‌లో ఉండటం వల్ల. మాకేం ఇబ్బంది లేదని ఫీలింగ్‌లో ఉండటం వల్ల. అది ఉంటూ ఉంటుంది. ఎప్పుడు మనం అందరికి చెప్తూ ఉంటామో సరే. వాళ్ళు రజోగుణంలో ఉండొచ్చు, తమో గుణంలో ఉండొచ్చు, సత్యగుణం ఉండొచ్చు. అది వాళ్ళ జన్మలో స్థితిని బట్టి ఉంటుంది. కానీ అక్కడ ఎళ్ళినప్పుడు ప్రతి గ్రామానికో ఒక ఇప్పుడు క్లాస్ ఎందుకు ఇవ్వడం జరిగింది? ఎవరో ఒక్కరు వాళ్ళకేదో ఒక్క పదం నేను మొత్తం 90% సరిగ్గా చెప్పకపోయినా, ఒక్క పదం పట్టుకున్నా చాలు. అక్కడ వాళ్ళు ఆ దుఃఖాన్నించి అది చాలు మనకు. అందుకని జ్ఞానం, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఆనందము, పరమానందం, బ్రహ్మానందం. సో, ముక్తి అంటే బోధించాల్సిందే. ఎప్పుడు బోధి అంటే ఈ జూమ్ ద్వారా గావచ్చు, క్లాసుల ద్వారా గానిచ్చు, మనం ఎప్పుడు చెప్తూ ఉంటామో, జ్ఞానం పొందుతూ ఉంటాము. ఒక్కో క్లాసులో అన్నీ తెలియాలని ఏమి లేదు. అందుకనే పత్రిజి గారు "నీకేం తెలుస్తాయి చెప్పు" అంటాడు. ఏబీసీ ఏ తెలిస్తే ఏ చెప్పు, బీ తెలిస్తే బీ చెప్పు అన్నారు. అందుకని పరిపూర్ణత ఎప్పుడు ఎవరికీ రాదు. ఎందుకంటే అనంతం ఈ జ్ఞానం. తెలిసిన దాంట్లో కొంత చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకు గూడా కొంత జ్ఞానం వస్తూ ఉంటుంది. మన ద్వారా కొంత ఎవరు ఉద్ధరించలేరు కానీ, ఒక మాట ఒక మాట వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చేదానికి అవకాశం ఉంటుంది గాబట్టి, మనం కంపల్సరీగా చెప్పాల్సిందే. బోధిసత్వుడవ్వాల్సిందే. బోధించాల్సిందే. అందుకనే మనం ఎవరినైనా చూడండి. పత్రిజి గారిని చూడండి. బ్రహ్మం గారిని చూడండి. జీసస్‌ని చూడండి. ప్రవక్తను చూడండి. జ్ఞానం పొందిన ప్రతి పరమాత్మ మహావీరుడు చూడండి. ఎందుకు ఊర్లు, ఊర్లు తిరిగారంటే, దేశాలు తిరిగారంటే, మహాపరిముక్తి కోసము. అంటే నేనొక్కడినే జ్ఞానం పొందితే కాదు. నీలాగా చాలా
పరిస్థితిలో ఉన్నారు, రెడీగా ఉన్నారు. నువ్వు వెళ్లి చెప్తే వాళ్ళు చాలు జ్ఞానోదయం వచ్చేస్తుందని చెప్పేసి. అందుకని మనం ఎక్కడా వదులుకునే అవకాశం ఇవ్వకూడదు. కంపల్సరీగా ఎళ్ళాల్సిందే మాస్టర్‌లతో మరి చెప్పాల్సిందే. ఉన్న జ్ఞానం చెప్పాల్సిందే. కొంత అనుభవిస్తూ ఉంటాం. కొంత నేర్చుకుంటూ ఉంటాం. అన్నీ కంపల్సరీగా చేయాల్సిందే. అయన్నీ ఎప్పుడూ ఉంటాయి. నేను చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడనుకోండి. ఈనేటప్పుడు అర్జునుడిని. అందుకనే కృష్ణార్జున ఫోటో పెట్టుకోమంటారు పెద్దవాళ్ళు. కారణం ఏందంటే, నువ్వు చెప్తూ ఉండాలా. నీకు తెలిసిన జ్ఞానాన్ని నీకు అజ్ఞానంలో ఉన్నవాళ్ళకి చెప్తూ ఉండాలా. మనం అజ్ఞానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి మహాశూన్యానికి ఎళ్తూ ఉంటాం. ప్రయాణం ఇదంతా ఎప్పుడు ప్రయాణమే. తెలుసుకోవాల్సింది చాలా ఉంటది. ఎంతో ఉంటది. మనకు కొంతే. సముద్రంలో ఉంటది. నువ్వు బకెట్‌తో తెచ్చుకుంటున్నావా? చెంబుతో తెచ్చుకుంటున్నావా? ట్రాక్టర్‌లో తెచ్చుకుంటావు. ఎంత అనంతంగా ఉంటుందిది. మనకున్న పరిధిలో చెప్పుకుంటూ వెళ్తాం, నేర్చుకుంటూ ఉంటాం అంతే. చేస్తూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మహాపరిముక్తి కోసం వస్తాం. మహాపరిముక్తి అంటే ఆహ్, సత్యలోకం. ఇంకా ఉంటదక్కడ. పై లోకాలు ఇంకా ఉంటది. పని ఎప్పుడూ ఉంటానే ఉంటది. ఎక్కడా ఆగదు. అందుకనే ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి. ఆనందము, పరమానందం, బ్రహ్మానందం. అంటే ఆనందం పొందుతావు ఎప్పుడు? ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆనందం పొందుతావు. పరమానందం వేరేవాళ్ళు చెప్పడం వల్ల స్నేహితులు తయారవుతారు మనకు. ఎంత ఆనందంగా ఉంటది. సో, పరమానందం. బ్రహ్మానందం అంటే ఏంటి? నువ్వు ఒకటే. నీ ఎదురుగున్న ప్రతి ఒక్కటి గూడా నువ్వు ఒకటే. అంటే తత్వమసి. అహం బ్రహ్మస్మి. నేను దైవాన్ని. తత్వమసి. నువ్వు గూడా అదే. అందుకని నీకెవరి మీద ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, అహంకారం ఉండదు, కోపం ఉండదు. ఏమి ఉండవు. కారణం అన్నిట్లో నేనే ఉన్నాను. పుట్టలో నేనున్నా, చెట్టులో నేనే ఉన్నా, ఎదుటి వ్యక్తిలో నేనే ఉన్నాను. కుక్కలో నేనే ఉన్నాను. అందుకనే ఈ ఆ ప్రయాణం మనం సాగిస్తూ ఉండాల. ప్రయత్నం చేస్తానే ఉండాల్సిందే. కానీ సరైన ధ్యానము, సరిగా అర్థం చేసుకోవటం, సరైన కోరికలు ఉండటం. సరైన కోరికలు లేకపోవుండొచ్చు. దొర్లు ఉండొచ్చు. తప్పులు జరుగుతా ఉండొచ్చు. తప్పేం కాదు. ఇక్కడ తప్పు, ఒప్పులేమి లేవు. అనుభవాలే. ఇక్కడ మళ్ళీ మనం గమనించుకోవాల్సింది ఇంకొక విషయం. ఒకామె నలుగురితో తిరుగుతుంది. ఒకాయన నలుగురితో తిరుగుతుంది. వాళ్ళ అనుభవం అది. అనుభవాల కోసం వచ్చాం. సినిమాలో హీరోలు ఎలా మారుతూ ఉంటారు. ఒకసారి హీరోగా వేషం వేస్తాడు. ఇంకోసారి ఆడగా వేషం వేస్తాడు. ఇంకోసారి విలన్‌గా వేషం వేస్తారు. ఎందుకోసం అంటే ఇయన్నీ అనుభవాల కోసము. అనుభవించాలి. ఇప్పుడు దొంగగా ఉంటాడు. అది కూడా ఒక అనుభవమే. ప్రతి ఒక్కటి అనుభవమే. ఆత్మ అనుభవాల కోసం ఈ జన్మ తీసుకుంటుందిక్కడ. పైలోకాలకించి ఒక లోకాల నుంచి ఇంకో లోకాలెళ్ళాలంటే భూమి మీద జన్మ తీసుకోవాలా? అక్కడ అనుభవాలు పొందాలి. నువ్వక్కడ జ్ఞానం నేర్చుకోవాలి. ఆ అనుభూతులు ఎలా అంటే పైలోకాల్లో అనుభూతులేముండవు. అన్నీ జరిగిపోతా ఉన్నప్పుడు నీకు అనుభూతి ఎలా ఉంటుంది? భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు అనుభూతి ఉంటుంది. లేదా ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అనుభూతి చెందుతాము. అయన్నీ పైలోకాలు ఉండవు. అందుకోసం భూమి మీదకొస్తాం. అందుకని భూమి అద్భుతమైన భూమి. అద్భుతమైన భూమిది. దీన్ని సరిగా అవగాహన చేసుకుంటే నీ జీవితం గూడా అవగాహనతోనే కలిసి ఉంటుంది. అవగాహన. ఏ అవగాహన? ఒక విషయం మనం ఒక పని చేసేటప్పుడు కర్మాత్మకంగా ఉండాలి. కర్మాత్మక అంటే మనం చేసేటప్పుడు అక్కడ ప్రేమ ఉండాలి, అవగాహన ఉండాలి. సపోజ్ వంట చేస్తున్నాము. వంటలో ప్రేముండాలి, అవగాహన. అంటే ఎంతెయ్యాలా, ఎంతెయకూడదు. తినేటప్పుడు అవగాహన ఉండాలి. ప్రేముండాలి. ఏ దాంట్లో పట్ల ప్రేమ? ఆ వస్తువు పట్ల ప్రేమ, అవగాహన. ఎంత తినాలా, ఎంత తినకూడదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. ప్రతి దాని గురించి అవగాహనతో ఉండాలి. నీ ఎదుట వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు గూడా ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు. ఒక అవగాహన ఉండాలి. అక్కడ కూడా ప్రేమతోనే మాట్లాడాలి. ప్రతి జీవి పట్ల మనం ప్రేమతత్వాన్ని ఎప్పుడు కలిగి ఉంటామో, నువ్వు విశ్వానికి కనెక్ట్ అయిపోతావు. విశ్వానికి ఎప్పుడు కనెక్ట్ అవుతావో, నీకు తెలియకుండానే నీ గురించి పైన మాస్టర్సు నీకేం గావాలో అది అందియటం జరుగుతుంది. అందుకని ఆత్మను నమ్మిన వాళ్ళు ఆత్మ చైతన్యాన్ని హ్మ్. అభివృద్ధి చేసినోళ్ళు వాళ్ళకి ఏ లోటు ఉండదు. భోగం అంటే అదే. భోగం అంటే ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నా అందుకనే వేమన చెట్టు కింద కూర్చొని ఆయన ఆత్మస్థితిలో ఉంటాడు. వాళ్ళ బ్రదరు రాజు.
ఆ గుర్రపు బండి మీద మా తమ్ముడు ఎప్పుడు బాగుపడతాడో అని ఆయన అనుకుంటాడు. అతనేమో మనస్థితిలో ఉంటాడు. ఇతను మా అన్న ఎప్పుడు బాగుపడతాడని వేమన, మా తమ్ముడు ఎప్పుడు బాగుపడతాడనే అన్న. అంటే వాళ్ళ స్థితులు ఏంటి అక్కడ? ఈయనేమో వేమన ఆత్మస్థితిలో ఉంటారు, ఆయనేమో మనసు స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇద్దరూ కరెక్టే. అలా ఉంటది ఈ ప్రయాణం. అద్భుతంగా అందుకనే మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎందుకు అంటారు మాస్టర్ గారు అంటే, పత్రిజీ గారు? మై డియర్ ఫ్రెండ్స్ అంటే నువ్వు శ్వాసతో ఫ్రెండ్స్ చెయ్యా బాబు అని. నువ్వు శ్వాసతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు శ్వాసతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు మనసు నీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడు మనసు నీ కంట్రోల్లో ఉంటుందో నువ్వు మాస్టర్ అయిపోతావు. మాస్టర్ అవటం అంటే ఏంది? స్నేహితులు తయారవుతావు నువ్వు. ఎప్పుడు గాడ్స్ ఎప్పుడు అవుతావు మనం? ఈ మనసుని దాటిన తర్వాత అప్పుడు ఆత్మస్థితికి వస్తాం. బుద్ధి అక్కడ వికసించడం జరుగుతుంది. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు శ్వాసతో ఉండు, నువ్వు శ్వాసతో స్నేహం చెయ్యి. ఎప్పుడు నువ్వు శ్వాసతో స్నేహం స్నేహం చేస్తావో మనిషి నీ కంట్రోల్లో వస్తుంది. అక్కడ అరిషడ్ వర్గాలు, ఇది నీ గూఢమైన అర్థం. అరిషడ్ వర్గాలు అక్కడ ఒక్కోటి ఎలిమినేట్ అంటే క్షీణించటం మొదలవుతుంది. ఎలిమినేట్ కాదు, ప్రతి ఒక్కటి ఉండాల్సిందే. ఉండకపోతే కోపం కూడా ఉండాల్సిందే. కోపం లేకపోతే మళ్ళీ నువ్వు కష్టం. అది ఎలా ఉండాలి? బయటికే ఉండాలి కానీ లోపల మటుకు నువ్వు సంతోషం, ఆత్మ సంతృప్తి, తృప్తితో ఉంటావు, శాంతిగా ఉంటావు ఎప్పుడు ధ్యానం చేస్తా ఉన్నావు అంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. గాడ్స్ అంటే ఏంటి? అంటే ఆజ్ఞా చక్రంలో నువ్వు ఎప్పుడు ఎంటర్ అవుతావో అంటే నువ్వు మనసును దాటిన తర్వాత ఆజ్ఞా చక్రం అంటే అప్పుడు దివ్య జ్ఞాన ప్రకాశం జరుగుతుంది. అప్పుడు నువ్వు యు బికమ్ ఏ గాడ్. అప్పుడు నువ్వు ఇంకా ముక్తి రావాలంటే ఇంకా నువ్వు సాధన పెరుగు అంటే ఆజ్ఞా చక్రంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 500 రెట్లు మనము జ్ఞానం పొందాలంటే, జ్ఞాన చక్షు ఓపెన్ అవ్వాలన్నా కూడా ఈ ఒక దివ్య జ్ఞాన ప్రకాశం వచ్చినంత మాత్రాన, మనం మూడో కన్ను ఓపెన్ అయినంత మాత్రాన ముక్తి వస్తుంది. కానీ అక్కడ ఇంకా పెంచుకోవాల్సింది చాలా ఉంటుంది. జ్ఞానం పెంచుకోవాల్సి వస్తుంది. ఎలా మాట్లాడాలా, ఎవరితో ఎలా ఉండాలా అనేది ఆత్మ నుంచి డైరెక్షన్ రావాలి, మనసుతో కాదు. ఎప్పుడు మనము ఈ ధ్యానము, స్వాధ్యాయము, సత్యన సాంగత్యము అయిన తర్వాత అంటే ఇక నామాలు దగ్ధమైన తర్వాత, మమకారం అహంకారం దగ్ధమైన తర్వాత అప్పుడు సేవ అనేది ఎదురవుతుంది. సేవ అంటే ఆచరణాత్మకమైనటువంటి సేవ. ఆచరణ జరుగుతుంది. సేవ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు స్పందించగలగటం, అది సేవ. అప్పుడు నువ్వు విశ్వంతో కనెక్ట్ అయినట్టు. విశ్వంతో ఎప్పుడు కనెక్ట్ అవుతావో నువ్వు ఆనంద స్థితిలోనే ఉంటావు. బ్రహ్మానందం ఎప్పుడు వస్తుంది అనుకున్నావు మనం చెప్పింది? ప్రతి ఆత్మస్థితిలో నువ్వు గౌరవించినప్పుడు. నేను పోయినసారి ఒక మాట చెప్పాను. ప్రతి ఒక్కరిని చూడగా తప్పులే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అది తప్పే అనిపిస్తుంది. కామెంట్ చేస్తానే ఉంటారు, వాదిస్తానే ఉంటారు, విమర్శిస్తానే ఉంటారు, దూషిస్తానే ఉంటారు. నువ్వు పైకి మటుకు స్థూలంగా చూసినప్పుడు తప్పుల్లాగే కనిపిస్తాయి. నువ్వు సూక్ష్మంగా చూసినప్పుడు కర్మ సిద్ధాంతం ఉంటుంది అక్కడ. అంటే గత జన్మ లెక్క కర్మ సిద్ధాంతం. ఇంకా సూక్ష్మంగా చూసినప్పుడు అక్కడ ఆత్మ యొక్క అనుభవాలు ఉంటాయి. ఇది చాలా అద్భుతం. నాకు తెలియకుండా వచ్చినటువంటి, ఇది ఏ పుస్తకాల్లో ఉన్నది కాదు, జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చినటువంటి విషయం ఇది. స్థూలంగా చూసినప్పుడు ఏంటబ్బా మనం వాళ్ళు చేసే తప్పే కదా అని ఒకసారి థింక్ చేసినప్పుడు, ఓకే తప్పే, కానీ ఇంకా సూక్ష్మం అన్నారు కదా, సూక్ష్మంగా చూస్తే ఓహో ఇది కర్మ సిద్ధాంతం ఉంది ఇక్కడ. ఓకే, ఇంకా సూక్ష్మం చూస్తే శుభ్రత పరిశుభ్రత అంటారు కదా. శుభ్రత అంటే కొంచెం క్లీన్ చేస్తాము, పరిశుభ్రత అంటే కొంచెం క్లీన్ గా చేస్తాం, ఇంకా కొంచెం శ్రద్ధ పెట్టి చూస్తాం. అంటే ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు మనం మనసు ఏకత్వంతో మాట్లాడుతున్నాం, ద్వంద్వాలతో మాట్లాడుతున్నామా? ఒక ప్రాక్టీస్ చేయమని చెప్పి మనం పోయినసారి, మరి చేశారో లేదు నాకు తెలియదు కానీ, ఒక 10 రోజులు మన నుంచి వచ్చే మాట ఎలా ఉండాలి? సత్యంతో ఉంటుందా, ద్వంద్వాల్లో ఉంటుందా, మనసుతో ఉంటుందా, ఏకత్వంలో ఉంటుందా? ఏకత్వం అంటే ఏంటి? ఏకత్వం అంటే ఆత్మస్థితి. అక్కడ ద్వంద్వాలు ఏముండవు. అంటే అంతా
ఏకమే. అంటే అందరిలో ఉన్నది ఆత్మస్వరూపమే అనేది అక్కడ అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం ఇయన్నీ ప్రాక్టీస్‌తో పాటు గమనిస్తూ ఉండాల. మన పుస్తకాలు చదువుతున్నప్పుడు మహాభారతాన్ని గురించి చదివేటప్పుడు అక్కడ అర్థాలు సరిగ్గా అర్థం చేసుకోవాలి. తర్వాత భగవద్గీత చదువుతున్నప్పుడు ఎలా ఉన్నాయి? అయి అర్థం చేసుకోవడం ఆచరిస్తున్నామా లేదా? అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మెయిన్ కూడా మనసు. ఈ మనసే మనల్ని లాగేస్తుంటే, ఆ మనసు మీద ఎక్కువగా మనం ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మనసు మన ఆధీనంలోకొస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడే కాదు, నేను మొన్న ఒకటి గమనించాను. ఏం గమనించానంటే హ్మ్. ఎళ్ళేటప్పుడు మిద్ది మీద ఉన్నాను. ఒక కోడిపెట్ట. ఓకే. ఓకే. ఎలక్షన్ పోయినప్పుడు నేను బయట గమనిస్తూ ఉన్నా. కోడిపెట్ట తల్లి. అంటే ఈరోజు భూమి నిలబడిందంటే కారణం మాతృమూర్తులు మీరే. మాతృమూర్తులు. ఎలా ప్రేమతత్వం మీకు. అక్కడ 10 పిల్లల్నేసుకున్నది. కాకులొస్తున్నాయా లేదా అని గమనిస్తూ పిల్లలకి ఆహారం అయి తింటూ ఉంటే సపోర్ట్ చేస్తూ ఉంది చూసావా? అద్భుతం. ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయడం అంటే అద్భుతం. గమనించానక్కడ. కుక్క పడుకొని నిద్రపోతూ ఉంది హ్యాపీగా. ఏది బెడ్‌ల మీద గాదు. భూమికి శరీరాన్ని నానిచ్చి. అదొక అద్భుతం. అంటే ఎనర్జీ తీసుకుంటూ ఉంటాయి అయన్నీ. ఇక్కడ తల్లి మాతృమూర్తులే ఈళ్ళందరూ. దీనివల్లే ఈ భూమి ఉందిట్లా. ఎంత సహనంగా ఉంటారు. ఎంత రక్షణ కల్పిస్తారు. అద్భుతం గదా! ఎప్పుడు మనము ధ్యానము, స్వాధ్యాయము, సత్యం సాంగత్యము, సేవ, ఆచరణ ఎప్పుడుంటాదో మన విశ్వానికి కనెక్ట్ అవుతాము. విశ్వం ఎప్పుడో కనెక్ట్ అవుతామో మనకు లోపల ఉన్నటువంటి భయం, భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆఫీస్‌లో ఏమైనా అంటాడని భయం. టయానికి పోలేదంటే భయం. 10 నిమిషాలు లేట్ అయితే ఏమన్నా భయం. ఇయన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి. కంపల్సరీగా ఎలిమినేట్ అవుతాయి. నేను నేను అనుభవిస్తున్నది. ఏమన్నా అంటారు ఒక్కోసారి బస్సు లేట్ అవుతది. ఒక 20 నిమిషాలు. మనం సహజంగా భయపడతాం. ఓహ్! ఏమన్నా అంటారేమోనని. నేను ఏమనడు మాస్టర్ అని ఒక థాట్ రిలీజ్ చేస్తా. అంటే మన పని చేసేసుకుంటాం. మనం అక్కడికెళ్ళినప్పుడు మన పనేందో పెండింగ్ ఏందో చేసేసుకుంటాం కాబట్టి భయం ఉండదు. అడిగే అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చేదానికి మన కాడ రెడీగా ఉంటుంది కాబట్టి. అందుకే మన పని ఏ రోజుకి ఆ రోజు పని చేసేసుకోవాలా. అది ధర్మము. కుటుంబ ధర్మము. మన ధర్మం మనం చేయాలి. పిల్లలకి ఎలా అది మన ధర్మం. పిల్లలకి ఏం కావాలో ఇవ్వాల్సిన ధర్మం. ధ్యానం అని చెప్పేసి భార్యని వదిలేసి పిల్లల్ని వదిలేసేటట్టు కాదు. అది కూడా అధర్మమే. నాన్ వెజ్ తినటం అధర్మమే. అనవసరంగా మాట్లాడటం అధర్మమే. ప్రతి ఒక్క విషయానికి ఇంటర్ఫియర్ అవ్వటం అధర్మమే. ధర్మం అంటే ఏంటి? ఎంతవరకు ఏం చేయాలా? వాళ్ళకేం కావాలి? ఇది ధర్మం. ధర్మో రక్షిత. అంటే ధర్మంగా ఎప్పుడు మనం ఉంటామో ఎదుటి వ్యక్తి పట్ల, ఈ ప్రకృతి పట్ల కూడా మన ధర్మం ఉండాలి. చెట్లకి నీళ్లు పోస్తూ ఉండాలి. చెట్లు ఏయాలి అవసరమైతే. పత్రిజీ గారు చేపిచ్చారు కదా! ఇయన్నీ. చెట్లేస్తూ ఉండాలి. ధర్మం. ఆక్సిజన్ కావాలి కదా! ఈరోజు ఎంత నెగెటివ్ థాట్స్‌లో ఉండిపోతున్నారు. ఒక చెట్టు ఏయట్లే. ఒక పుట్టినరోజుకో ఒక చెట్టేయాలి. ఒక వెడ్డింగ్ యానివర్సరీకి ఒక చెట్టేయాలి అవకాశం ఉన్నప్పుడు. ఇయన్నీ ధర్మాలు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన ధర్మం గూడా ఉంది మనకు. ఊరికే మనం ఒక్కరే కాదు. అశోకుడు చెట్లు నాటించాడు. చెట్లు నాటించడం వల్ల ఎంతమంది మనకు ఆ ఫలితాలు మనకు రాకపోవచ్చు కానీ, రాబోయే తరాలకి ఉపయోగపడుతుంది గదా! ఎవరైనా ఇబ్బందులున్నప్పుడు మాట సహాయం చేయటం ధర్మం. వినేవోళ్ళకి సలహాలు వినేవోళ్ళకే. సరిగా అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పాలి. లేదా నేను అంతకుముందు ధ్యానం తెలిసిన తర్వాత నేను విపరీతంగా చెప్పేది మా బాబాయ్ వాళ్ళకి, మా వాళ్ళకి "రేయ్! భలే ఉంది. సూపర్‌గుందిక్కడ." ఎవరింటారు? చెప్పి ఒక 3, 4 సార్లు ఓహో! ఇది సరైనది కాదని చెప్పి ఆగిపోయి ఇప్పుడు కామ్‌గా ఉంటున్నా. అద్భుతంగా నేర్చుకుంటా ఉన్నాం. నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకుంటూ ఉంటే మనకు పరిశుద్ధం అయిపోతా ఉంటాం. ఎప్పుడు పరిశుద్ధం అవుతా ఉంటామో అప్పుడు కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. అయినా గూడా ఉంటానే ఉంటాయి. తప్పదు. పోరాటం చేయాల్సింది మనం. మనతో మన పోరాటం వేరే వాళ్ళతో గాదు. అశాంతి నుంచి శాంతికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, చీకటి నుంచి వెలుగుకి.
మన ప్రయాణం ఎప్పుడు ఉండాలి. నేను ఒకసారి ఇంతకుముందు ఆంజనేయ స్వామి ఈ రామాయణంలో ఆయన పైలోకాలకెళ్తున్నప్పుడు, యుద్ధం చేస్తున్నప్పుడు అప్పటికప్పుడే బుద్ధి అక్కడక్కడే సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నది. అబ్బా! ఏందబ్బా! అనుకుంటున్నది నేను. అప్పటికప్పుడే అక్కడ సమస్య అక్కడే క్రియేట్ అవుతుంటది. అక్కడే ఆన్సర్ దొరుకుతుంటది. అద్భుతం. అట్లే మన జీవన విధానంలో గూడా పోతూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలొస్తాయి. ఎదుర్కోవాల్సిందే. అక్కడక్కడ పరిష్కారం ఎదుర్కోవాల్సిందే. కంపల్సరీ ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ చేరి ఊహలతో మాట్లాడితే కాదు. అక్కడ పరిస్థితి ఎళ్ళిపోవాలి. ఆ ఫీల్డ్‌కెళ్ళిపోవాలి అంతే. ఆ ఫీల్డ్‌లోకెళ్ళిపోతే అన్ని సమస్యలు ఏమొచ్చినా ఎదుర్కోగలం. అందుకని నేను ఎప్పుడు 24 గంటలు ఫోను మటుకు ఆన్‌లోనే ఉంచుతా. స్విచ్ ఆఫ్ గూడా చేయను. కొంతమంది ఆఫీసులో ఫోను చేస్తుంటే రెస్పాండ్ కాదు. నేను 1, 2, 4, 5 రింగులకి ఎత్తేస్తా. లేదు ఎత్తలేదా? వాష్‌రూమ్‌లో ఉన్నావా? లేదా డ్రైవింగ్‌లో ఉన్నావా? నెక్స్టు ఒక 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో ఆన్సర్ చేయటం జరుగుతుంది. ఎవ్వరైనా సరే వీఆర్‌ఏతో సహా తహసీల్దారే గాదు. వీఆర్‌ఏ అంటే కింద గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు. సామాన్య మానవుడు ఎవరైనా సరే ఫోన్ లిఫ్ట్ చేయటం, చెప్పటం. వీళ్ళకి అవసరం ఉందా? అవసరం గాదు. ఆత్మస్వరూపాలు ఈళ్ళందరూ. అట్లా మనం ఎప్పుడు ఈళ్ళు ఆత్మస్వరూపాలే. ఒక్కోరు ఒక్కో స్థితుల్లో ఉంటారు. ఈరోజు వాళ్ళు తక్కువగా ఉంటారు. రేపు ఎలా ఉంటారు తెలీదు గదా! ఈరోజు మనం ఏదో ఉన్నామని జెప్పేసి అహంకారం బిహేవ్ జేస్తే చేస్తుంటారు గదా! అజ్ఞానంతో. సరే వాళ్ళ అజ్ఞానం అది. మనకేం సంబంధం లేదు. సో, మనము కంపల్సరీగా మనం రెస్పాండ్ అవ్వాలి. ప్రతి వ్యక్తికి రెస్పాండ్ అవ్వాలి. అందుకని మా అబ్బాయికి ఇప్పటాంచే నే ఎవరన్నా ఉంటే రూ. 10 ఇప్పిస్తా. ఇచ్చేసి రాపో బాబు. దాని గుణాన్ని అలవాటు జేయాలి. ఆహ్, పిరమిడ్‌లో అంటే ఏం చెప్పుకోకూడదు. మన ధర్మం మనం చేయాల్సిందే. మనం ఒకరి ఇంటున్నాము. వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వవలసిందే. కంపల్సరీగా మన ధర్మం మనం చేయాల్సిందే. అందుకని ధర్మో రక్షిత మన ధర్మంగా ఉంటాము. ధర్మమే రక్షిస్తది. సత్యంతో కూడి ఉంటాము. ఏకత్వంతో కూడి ఉంటాము. సమానత్వంతో ఉంటాము. సమదృష్టి కలిగి ఉంటాము. ఎప్పుడు సమదృష్టి కలిగి ఉంటామో ఆటోమేటిక్‌గా సమత్వం గూడా వచ్చేస్తుంది. అప్పుడు సమాధి స్థితి ఆటోమేటిక్‌గా వస్తుంది. అసల మనసు ధ్యానం చేసినప్పుడే కాదు మేడం. ధ్యానం నుంచి బయటకొచ్చిన తర్వాత గూడా మైండ్ బికేమ్ ఎ జీరో అయ్యేటట్టు చూసుకోవాలి మనం. నేను అది ప్రాక్టీస్ చేస్తున్నా. మొన్న కడతాల నుంచి వచ్చేటప్పుడు మా బండి మధ్యలో ఆగిపోయింది. ఇంకొరొకరు కామెంట్ చేస్తారు గదా! నేను కామ్‌గా ఉన్నా. అసలు ఆ శాంతే లేదు నాకు. అసలు అదే అద్భుతం. పోయినసారి జెప్పాను గదా! మీకు ఒక దిక్కడ వీఆర్‌ఓ సంగతి. ఇప్పుడు మొన్న లేటెస్ట్ జరిగింది. 2 రోజుల ముందు. 10 మంది, 15 మంది, 40 మంది మొత్తం. కామ్ అంతే. నో కామెంట్. సో, మనం అలా ఎక్కడైనా గూడా మనం సపోజ్ 2 గంటల ప్రయాణం ఆఫీస్‌కి పోయి రావాలంటే, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే విసుగు. ఆ విసుగు ఎందుకు అవసరం లేదు. ఇది మన ఇల్లే అని ఫీల్ అవుతాం. అట్లా ఫీల్ అవ్వు. ఇంట్లో కూడా చేసేదేముంది పోయి కూర్చోవటమే కదా! అందుకని ఏడ కూర్చుంటాం. పరిసరాలు అబ్జర్వ్ చేస్తాం. అలా నేను అప్పుడే గాదు. లేట్ అయినా పత్రిజి గారు చెప్పున్నారు. ట్రాఫిక్ జామ్ వచ్చింది. గంట లేట్ అయింది. ధ్యానం చేసుకో అని చెప్పున్నాడు. పరిసరాలు గమనించుకో. మైండ్ బికమ్ జీరో. నో కామెంట్. నో జడ్జ్‌మెంట్. జడ్జ్‌మెంట్ ఇయకూడదు. కామెంట్ ఇయకూడదు. ప్రాక్టీస్ చేస్తున్నాం. సక్సీడ్ అవుతున్నాం. ధ్యానము ఒకటి కొంచెం తగ్గుతుంది. దాన్ని ఎప్పుడు సరి చేసుకోవాలో అర్థం కావట్లే. కానీ చేస్తా. నా వరకు నేను వేరే వాళ్ళకి చెప్పేదేం లేదు గానీ, నా వరకు నేనేం చేస్తున్నాననే చెప్తున్నా. 90% బాగా చెప్పకపోయినా క్లాసు ఒక్క పదము ఎవరికో ఉపయోగపడితే చాలు. అది నేను అలా ఫీల్ అయ్యి నేను క్లాస్ చెప్తున్నా. ఈ మనము పుస్తకాలు చదవచ్చు, లేదా ధ్యానం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చండి. కానీ మనం దైనందిన జీవితంలో ఒక సంఘటన జరిగినప్పుడు, లేదా ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మనం ఎలా ఉన్నామా? స్థిరంగా ఉన్నామా? లేమా? మానవుడంటే ఏమిటి? మా అంటే అమ్మ. మ అమ్మ లాస్ట్‌లో పదం. నాన్న, న ఉ గురువు, దేవుడు. సో, మానవుడంటే అమ్మగా ఉంటాడు, నాన్నగా ఉంటాడు, గురువుగా ఉంటాడు, దైవంగా ఉంటాడు.
సో అద్భుతం కదా! కానీ మనం దైవంగా పోవాలంటే ఇక్కడ అమ్మగా ఉంటాం, నాన్నగా ఉంటాం, తండ్రిగా ఉంటాం, గురువుగా ఉంటాం, తర్వాత దైవం. లాస్ట్‌లో కదా దైవం. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, ఈ తల్లిదండ్రులను వదిలేసి కొంచెం డబ్బులు రాగానే అంటే మన విమర్శ కాదు గానీ సంఘటనలు చెప్తున్నా. అక్కడ ఆగిపోతుంటారు. అప్పటిదాకా తల్లిదండ్రులు చూసుకొని వాళ్ళ ఉద్యోగాలొచ్చి, భార్యలొచ్చిన తర్వాత తల్లిదండ్రులు కనపడరు. అప్పుడు మళ్ళీ ప్రార్థనని, ఇంకోటని ఎళ్తా ఉంటారు గానీ, తల్లి, తండ్రి, గురువు, దైవం అనే విషయం అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చూస్తే మనకర్థమవుతుంది పాపం ఎంత ప్రేమగా నేనెళ్ళిన హైదరాబాద్‌లో ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్తే పెద్ద పెద్ద ఆఫీసర్లు, వాళ్ళ కొడుకులు ఇంజినీర్లు, డాక్టర్లు. కానీ ఎంత పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వాళ్ళకి దాని పిల్లలకి గూడా మనం ధర్మాన్ని గురించి చెప్పాలా? ఊరికే స్వార్థం గురించి చెప్పటం గాదు. నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వు, డబ్బు సంపాదించే పిల్లలు. ఆనందంగా జీవించటం నేర్పించాలి గదా! వాళ్ళకి. దానగుణం నేర్పించాలి గదా! ప్రేమతత్వాన్ని నేర్పించాలి గదా! డబ్బు యంత్రాలు అవ్వాలి. ఎంత అయితే అవసరం అవుతది. ఇయన్నీ చెప్తూ ఉండాలి పిల్లలకి. ఇప్పుడు ఎలా పరిగెడుతున్నారంటే, "నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్యాకేజ్ తీసేసుకో మమ్మల్ని వదిలేసి." చిన్నప్పటి నుంచి మూడో సంవత్సరం నుంచి హాస్టల్‌లో ఏసేస్తారు. వాళ్ళు మేము ప్రేమగా చూడమంటే ఏం చూస్తారు? మిమ్మల్ని గూడా వాళ్ళ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏస్తారు. కంపారిజన్ చేసుకుంటా ఉంటారు. ఎంత అస్తవ్యస్తం అయిపోతా ఉన్నారు. ధర్మం, ధర్మంగా ఉండట్లే. అందుకని అధర్మంగా బాధలు, కష్టాలొస్తా ఉంటాయి. సత్యంతో ఉండట్లే. అబద్ధాలు చెప్తూ ఉంటారు. అజ్ఞానంతో అబద్ధాలే. ఇయన్నీ మనం ఒక్కోటొక్కటి సరి చేసుకుంటూ ఎళ్తూ ఉండాలి. ఇక్కడ తప్పు ఏమీ లేదు అని చెప్తాడు పత్రిజిగా. ఓన్లీ హింసే తప్పు. పరహింస, స్వహింస. స్వహింస అంటే ఏంటి? అంటే మనం ఒక్కో దాని నుంచి బయటపడుతూ ఉండాలి. ఒక్కో దాని నుంచి బయటపడట్లే. ఎన్ని కోణాలుంటాయో ఒక విషయం చెప్పేటప్పుడు దానికి రకరకాల కోణాలుంటాయి. అన్ని కోణాల నుంచి మనం సరిగా అర్థం చేసుకోవాల. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా కోణాలుంటాయి. నేను ఈ మధ్య అదే అబ్జర్వ్ చేస్తే. ఒక మాట టక్కన వేరే వ్యక్తి నుంచి అబ్బా! ఐ ఐ ఐ యామ్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ దట్ ఆన్సర్. అటొచ్చేస్తది. ఏంది ఇట్లా వచ్చేసిందని ఫీలింగ్. అందుకనే ఈ మధ్య నో కామెంట్. మైండ్ బికేమ్ ఎ జీరో అంతే. అప్పుడు మాట్లాడాలన్నా గూడా సత్యంతో కూడిన మాట, ఏకత్వంతో కూడిన మాట, సమానత్వంతో కూడిన మాట, శుద్ధత్వంతో కూడిన మాట ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవేళ జారిపోవుండొచ్చు గానీ ప్రయత్నం మటుకు చేస్తూ ఉంటాము. సక్సీడ్ కంపల్సరీగా అవుతాం. కంపల్సరీగా అవ్వాల్సిందే గూడా. ఎందుకంటే ఇంత గురువు దొరికినప్పుడు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాం మనకు అర్థమే కాదు. మోహాలు నుంచి క్షయం అవ్వాలి. రకరకాల మోహాలని ఒక మోహం గాదు. నలుగురిలో ఆహ్, ఏపిచ్చుకోవాలని మోహం. స్టేజ్ మీద ఎక్కాలని మోహం. శాలువా కప్పకపోతే బాధ. ఇయన్నీ దాటాలి. ఒక్కోటొక్కటి దాటుకుంటా అంటే ఆధ్యాత్మిక స్థితిలో వచ్చినా కూడా అదే పరిస్థితి. అక్కడి నుంచి దాటాలి. ఒక్కోటొక్కటి దాటాలి. మళ్ళీ ఇక్కడ ఆధ్యాత్మిక స్థితికొచ్చినా కూడా ఇగో ఎంటర్ అయిపోద్ది. ఇగో అంటే ఆత్మకి క్యాన్సర్ లాంటిది. ఆత్మకి క్యాన్సర్ లాంటిది ఇగో అనేది. అహంకారం. దాన్ని దాటాలి. నువ్వెప్పుడు లోపలికి చూస్తూ ఉంటావు. దాన్ని దాటేస్తావు. ఎక్కడుంది అహంకారంని వెతకటం మొదలుపెడితే అక్కడేముండదు. జీరోనే ఉంటది. కానీ వెతకాలి. చాలా చక్కగా చెప్పారు సార్. ధర్మము, ధర్మంలో హ్మ్. ఎన్ని రకాలున్నాయి? మనం హ్మ్. చేయాల్సిన ఒక స్వధర్మం ఏంటి? దానికి హ్మ్. అనుగుణంగా ఏ ధర్మం చేస్తే మనం మోక్షాన్ని, ముక్తి మార్గాన్ని మనం పొందగలుగుతాము అని చాలా చక్కగా హ్మ్. చెప్పారు సార్. చాలా హ్మ్. గొప్ప జ్ఞానాన్ని అందించేశారు. శ్వాసే గురువు అని చెప్పి చెప్పారు. దాంతో పాటు హ్మ్. బిచ్చగాళ్ళనే వాళ్ళు ధర్మం వేయమని అంటారు. అంటే నీ ధర్మం నువ్వు చెయ్యి. అవును. ఒక నీ ధర్మాన్ని అంటే మన ధర్మం ఎప్పుడు కరెక్ట్‌గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా మన ఒక ధర్మాన్ని పైవాడు అనేవాడు అంటే భగవంతుడు అనేవాళ్ళు మన లోపల ఉండే ఆత్మ అనేవాళ్ళు చూపిస్తారు. ఆ దారి చూపిస్తారు. దిక్సూచి అవుతారు అని చెప్పని చాలా గొప్పగా హ్మ్. చెప్పారు సార్. అలానే హ్మ్. లాస్ట్‌లో గురువు అనే దానికి కూడా మీనింగ్ చాలా బాగా చెప్పారు సార్. ఓకే. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ వెరీ మాస్టర్స్ మచ్ మేడం. ఎవరైనా సార్‌తో
సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. అందరికి అన్మ్యూట్ ఇస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆత్మ చాలా ప్రణామాలు. చాలా చాలా బాగుంది. అసలు మీరు ఇప్పుడు ఆపుతున్నాను అన్నప్పుడు చూస్తే అప్పుడే 10:40 అయిందా అని అనిపించింది. ఓకే అసలు ఓకే టైం తెలవలే. ఓకే సార్. ఓకే టైం తెలవలేదు. తెలవకుండా ఆ ఫ్లో ఎంత బాగుందంటే సార్. మీరు అది అంతే మరి అట్లా నాకు చాలా బాగా నచ్చింది. తెలవని విషయాలు చాలా వచ్చాయి. డౌట్స్ సార్ అయితే ఏం లేవు క్లారిఫై చేయడానికి. కానీ ఓకే తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు, ఎన్ని పుస్తకాలు చదివినా దొరకని కొన్ని విషయాలు మీరు చెప్పారు. సార్. ఓకే తర్వాత ఓకే ఫ్లో మాత్రం బాగుంది. ఫ్లో బాగుందని స్పీడ్ గా వెళ్ళిపోలే. పాయింట్ వైజ్ ఓకే వచ్చారు మీరు. ఖచ్చితంగా ఓ- వ్యాసం రాసినట్టుగా ఎక్కడ ఉమ్, కూడా మిస్ కాకుండా వచ్చారు. చాలా చాలా బాగుంది. వెరీ ఓకే వెరీ సార్. హ్యాపీ. మన ఎప్పుడు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం బ్రహ్మాస్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు. పత్రిజీ గారికి అనంత కోటి వందనాలు. ఎందుకంటే ఆయన ద్వారానే ఇంత జ్ఞానం రావటం, లేకుంటే ఎవరు అంత క్లియర్గా చెప్పలే మనకు. అద్భుతమైన జ్ఞానం. మాస్టర్స్ ఇంకెవరైనా దాని సార్తో మాట్లాడతారా, లేకపోతే సార్ సెషన్ క్లోజ్ చేసుకుందామండి? థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా సార్. ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణాళిక మేడం. ప్రతి ఒక్క విషయం కూడా విపులంగా చాలా బాగా ధర్మం కోసం చెప్పారు. అలా నీరజ అన్ని విషయాలు వివరంగా మీకు చెప్పారు. మీరు చెప్పినవన్నీ సేమ్ అదే ఫీలింగ్ మా అందరికి. చాలా చాలా ఓ- బాగుంది క్లాస్. చాలా చాలా నేర్చుకున్నాము. అలా రోజు వినడం వల్ల మాలోని కూడా చాలా మార్పులు మేము చూసుకుంటున్నాం. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ ఓకే యూ మేడం. సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచిది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా మాస్టర్స్? సెల్ఫ్ కంట్రోల్ అనేది ధ్యానంతో వస్తుంది సార్. అంటే పోను అవును. పోను అంటే మీరు ఇందాక అన్నారు ఇంకో మాట నాకు అంటే చాలా బాగా నచ్చింది సార్. అంటే ఏమంటారంటే ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేస్తున్నావు కదా, కోపం ఎందుకు వచ్చింది నీకు అని అంటారు. అంటే కోపం అనేది ఉంటుంది సార్. ఎందుకంటే మన మూలాల నుంచి తొలగించాలి అని అంటే, యోగత్వం సిద్ధించాలి అని అంటే మనం అంత మార్చుకోవాల్సింది ఉంది. కానీ మీరన్నట్లుగా అది పగ, ద్వేషము లెవెల్, ఆ లెవెల్ కి అంత లాస్ట్ కి ఎక్స్ట్రీమిటీకి పోకుండా అప్పటి వరకు పోకుండా వ్యక్తపరుస్తాము, మళ్ళీ మామూలు అయిపోయి ప్రేమతత్వంతో మళ్ళీ మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ సెల్ఫ్ కంట్రోల్ చేసేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ సెషన్ కూడా ఒకటి కావాలి సార్. మీ యొక్క జ్ఞానాన్ని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ ధ్యాన ప్రయాణం, అవుతుందండి. ధ్యాన అనుభవాలు. నేను ఆంధ్ర బ్యాంకులో ఏజీఎం గా చేసేవాడిని. 2015లో రిటైర్ అయ్యాను. దానికంటే ఒక రిటైర్మెంట్ కంటే 10 సంవత్సరాల ముందే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాం. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒక అతను ఉన్నాడు, శ్రీరామ్ గారని. ఆయన మమ్మల్ని లాక్కొచ్చాడు ఇందులో. నేను చాలా రిలక్టెంట్ గా ఉండేవాడిని, ఎందుకంటే నాకు పనే దైవంగా ఉండేవాడిని. అయితే నేను గగన్ మహల్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గా చేస్తున్నప్పుడు అతను వచ్చి పట్టుబట్టి నాకు నేర్పించాడు. మొట్టమొదటి జంక్షన్ లోనే నేను చాలా చాలా దూరం వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వదలకుండా నేను, మా మిసెస్ వేదవతి, ముందు మన క్లాస్ పెట్టించారు చూడండి, ఆమె ఆమె ఇంకా చాలా పరిశోధన చేసింది. చాలా పరిశోధన చేసి ఆమెకు దేవుడు అంటే పత్రిజీయే. ఇంకా పత్రిజీ కంటే మించి ఇంకేం లేదంతే. అట్లా ఇంకేం ఆ, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి రిటైర్ అయిన తర్వాత బ్యాంకులో ఉన్నప్పుడు కూడా నేను ఉపయోగించేవాడిని. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చునేవాడిని. క్లియర్ అయిపోయేది. ఎటువంటి సమస్య అయినా, స్టాఫ్ తోటి అయినా సరే, బయట వాళ్ళతో అయినా సరే, సమస్య వచ్చినా క్లియర్ గా అయిపోయేది. ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను కూడా చాలా నిక్కచ్చిగా ఉండేవాడిని. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చేది. ఎక్కడ ఎవరి దగ్గర చేయి చెప్పకపోయేవాడిని. ఎందుకంటే మా పెద్దలు ఇచ్చింది అనుకోండి, లేదా ధ్యానం ఇచ్చింది అనుకోండి, మొత్తం మీద గమ్మత్ ఏమిటంటే నా పై అధికారులు కూడా ఏదో ఒక ధ్యాన మార్గంలో ఉన్నవాళ్లే. కొందరు రవిశంకర్ గురూజీ దగ్గర వాళ్ళు ఉన్నారు, రామచంద్ర మిషన్ వాళ్ళు మా పై అధికారులు. ఓకే వాళ్ళు ఓకే వాళ్ళు అదే దాంట్లో అన్నమాట. అయితే మాకు ప్రతి మేనేజర్స్ కాన్ఫరెన్స్ లో చివరిలో ఒక గంట ఇది పెట్టుకునేవాడు తప్పనిసరిగా. ఇది అనఫిషియల్. 2015లో రిటైర్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలకు ప్రైవేట్ బ్యాంక్ డీసీఎంఓ చేశారు. చేసినప్పుడు అక్కడ మీటింగ్స్, మేనేజర్స్ కాన్ఫరెన్సెస్ అయితే అంతా అయిపోయిన తర్వాత 5 నుంచి 6 కు మెడిటేషన్ పెట్టుకునేవాడు. అయితే ఒక్కసారి నేను పెట్టిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అర్థం కావడం, చాలా హెవీగా ఉంటుంది ప్రైవేట్ బ్యాంకులో. అంటే వాళ్ళే అడగటం మొదలు పెట్టారు, సార్ మేము ఉంటాం, టైం అయిపోయాక ఉంటాం, మాతోటి మీరు ఆ మెడిటేషన్ చేయించండి, మాకు నేర్పించండి. అట్లా ఒకటే జంక్షన్ లో
ఒక 30 మంది 40 మందిని కూర్చోబెట్టి మేనేజర్లను కూర్చోబెట్టి చేయించేవాడు. చాలా అద్భుతంగా ఉండేది. తర్వాత నేను మా మిసెస్ తోటి కూడా వెళుతుంటా. ఆమె గైడెడ్ మెడిటేషన్ అసలు అది సరైనది కాదు అనుకుంటాం, కానీ చెప్పకపోతే కాదు కదా. కొత్తగా మెడిటేషన్ చేయిస్తుంటుంది ఆమె. నేను మెడిటేషన్ చేస్తా ఆమెతో పాటు. తర్వాత ఆమె మంచి స్పీకర్, షీఈ్ ఎ వెరీ గుడ్ స్పీకర్. నేను చదువుతాను, బుక్స్ చాలా చదువుతాను, రాసుకుంటాను. ధ్యాన జగత్తునైతే క్షుణ్ణంగా, మామూలుగా కాదు. ధ్యానం మమ్మల్ని చాలా బాగా నడిపించింది, ఇక ముందు కూడా నడిపిస్తుంది. అటువంటి వాళ్ళ క్లాసెస్ అయితే పత్రిజీ గారు ఒక మాట అనేది ఏంటంటే, ఎంతో అదృష్టం చేసుకున్న వాడైతేనే ధ్యానంలోకి వస్తాడు, లేకపోతే మీరందరూ అదృష్టవంతులు కాబట్టి ధ్యానంలోకి వచ్చింది. ధ్యానంలోకి రావాలంటే ఆ అదృష్టం కావాలి, అందరికీ రావాలి కదా అదృష్టం. ఇప్పుడు మేము వినగలుగుతున్నాం, ఇంత తక్కువనా ఎక్కువనా సంఖ్య కాదు, మాకు ఈ అదృష్టం కలిగింది. వాళ్ళు ఇంతవరకు ఇంత రాత్రి వరకు కూర్చొని వినగలగటం మీతోటి సజ్జన సాంగత్యం. బాగుంది సార్. ఇప్పుడు ఈ సజ్జన సాంగత్యం చాలా బాగుంది, అనుభవాలు బాగున్నాయి. ఏదైనా సరే సార్ మనకి ఇచ్చారు ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఇప్పుడు జరిగే ఇవాళ ధ్యానం జరిగింది, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం లాగా ఎవరి అనుభవాలు వాళ్ళవే చెప్పుకొచ్చారు. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు బ్రహ్మాష్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి మీ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు శతకోటి ధన్యవాదాలు సార్. ఓకే మాస్టర్స్, అందరూ శుభరాత్రి. ఓకే, శుభరాత్రి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.